దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరున ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవ కలిగిన మా దేవా, జీవాధిపతి, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఇదిగో నడికి మధ్యాహ్న కాల సమయంలో కృపను మేము వేడుకుంటున్నాం. మాకు చాలిన దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాతోను మాలోను మీరు ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు యొక్క ఆరాధనలో మరొకసారి మీ కృపను వేడుకునే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడవి, మా స్తుతుల మీద ఆశ్రయం గొప్ప దేవుడవి, చెప్పబడిన సాక్ష్యముల ద్వారా నాయన మీ నామముకు ఘనత తెచ్చిన దేవుడు అవుతాడు. ఇదిగో నీ వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి నాయన. విరిచి మాకు వడ్డించండి. నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. నా ఆలోచన, నా తలంపు కాదు ప్రభు, మీ ఆలోచన ప్రభు మీరు మాకు వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనతను మరుగుపరచండి ప్రభు. ప్రభువానికి స్తోత్రం. కేవలం నీ చేతిలో ప్రభు నోటి బోరగలను వాడుకోండి నాయన. ఈ గడికి ప్రభు నీ స్వరాన్ని ప్రభు ఎవరైనా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ప్రభుని అభిషేకించబడిన వర్తమానం ద్వారా, నీ అభిషేకించబడిన వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేయండి, క్రమపరచండి నాయన. ఇదిగోనా ఈ సమయం మంది ఎంతమంది కూడి ఉన్నారో, ఎంతమంది ప్రభు లైవ్ లో ప్రభు ఈ వర్తమానాన్ని వింటున్నారో, ప్రతి బిడ్డ నిశ్చయంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రభు మీరే రంగం మీద ఉంది ప్రభు. నాయన మీ నామ మహిమార్థముగా మా జీవితాలకి దీవెనకరంగా కొరకు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి కలుగును గాక. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన అత్యున్నతమైన ప్రేమను బట్టి పిల్లారా, మరి ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని యొక్క సముఖములో సమకూర్చబడేటువంటి గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. అందును బట్టి ఎంతగానో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిశ్చయముగా ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పిల్లారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి లేఖన భాగంలో ఈ యొక్క యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నప్పుడు, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరి నేను బోధించబోతున్నటువంటి వర్తమానం పేరు యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచుచు. హల్లెలూయా, ఆమేన్. ఈ యొక్క వర్తమానం మనం చూస్తున్నాం, యేసు వైపు చూచుచు. దీనిలో మరి నిత్యముగా పిల్లారా, ప్రవక్త చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను ఇక్కడ ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు చాలా ప్రాముఖ్యమైన కార్యాలని ప్రవక్త ద్వారా ఆయన మనకు తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి. మరి నిజంగా ప్రవక్త అన్నాడు, సంవత్సరముల తరబడి, యుగముల తరబడి అది ఒక పిలుపు అయినది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొంది. అది దేవుడు పిలుస్తున్నాడు. అది దేవుని పిలుపు అయినది. యుగముల తరబడి, సంవత్సరముల తరబడి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూదిగంతముల నివాసులారా,
నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రతి లోక పద్ధతి నుండి మీరు ప్రత్యేకించబడి, ప్రతి ఆచారము నుండి ప్రత్యేకించబడి, ప్రతి లోక కార్యము నుండి మీరు ప్రత్యేకించబడి నా వైపు చూడండి. నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మంది అంటారు, ఈ యొక్క మాట మేము ఎన్నో సంవత్సరాల క్రితం విన్నామండి, చాలా సంవత్సరాల క్రితమే యొక్క కార్యాన్ని మేము విన్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యొక్క పరిచర్యలో మొట్టమొదటిసారిగా 2001 సంవత్సరం, హల్లెలూయా, 2001 సంవత్సరంలో నేను మొట్టమొదటి ప్రసంగం చేశాను. నేను మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు తీసుకున్నటువంటి అంశం ఇదే. హల్లెలూయా. అయితే గమనించిన ప్రియులారా, ఆ రోజు నీ వర్తమానం లేదు, ఈ రీతిగా నేను మాట్లాడలేదు. కానీ నేను తీసుకున్నటువంటి రిఫరెన్స్, నేను తీసుకున్నటువంటి అంశము మాత్రం ఇదే. హల్లెలూయా. అయితే ఈరోజు మళ్ళా దాన్ని ధ్యానించే కృప దేవుడు ఇచ్చాడు. ఆమె ఈరోజు మరి ఆ రోజున నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత బయలుపాటు నేను ప్రసంగించాను. కానీ ఈ రోజున దానికన్నా ఉన్నతమైన ప్రత్యక్షత ద్వారా మరలా దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దీన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధిగా ఉండాలంటే అసలు హృదయంలో ఏముంది ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభు చెప్తున్నాడు. అసలు హృదయంలో ఏముంది? హృదయాన్ని గురించి చెప్తారు ఇర్మియా గ్రంథంలో. ఏమని? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన ఏంటంట? హృదయం మోసకరమైనది. మోసకరమైనది నీ ముందున్నవాడు కాదు మోసం చేసేది, నీ అనుకున్నవాడు కాదు, నీ పక్కన ఉన్నవాడు కాదు. వింటున్నారా పిల్లారా? వాక్యం ఏం చెప్తుంది? హృదయం మోసకరమైనది. హల్లెలూయా. అది ఘోరమైన, నీ హృదయానికి ఉన్న వ్యాధి ఎటువంటిదో తెలుసా? కరోనా కన్నా ఘోరమైంది. అందుకని ప్రభుత్వం హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి శుద్ధిగా ఉండాలంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అసలు హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంది మనం చూసినట్లయితే పిల్లారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం నుండి. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవడం ఏదియో వారిని అపవిత్రుడిగా చేయజాలదని అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో ఏదైనా ఒక పదార్థం తినటం వల్ల ఒక వ్యక్తి అపవిత్రుడు అవుతాడా? నువ్వు ఏదైనా కాని పదార్థం తింటే అది హృదయంలోకి వెళ్ళదు, కడుపులోకి వెళ్ళి అదేమవుతుంది? బహిర్భూమిలో విడవబడుతుంది. కాబట్టి బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదంట. ఏంటంట? బయట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది ఏంటంట? మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. బయట నుండి వెళ్ళింది అపవిత్రపరచదు. బయట నుండి వెళ్ళింది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కానీ లోపల నుండి బయలు వెళ్ళింది అంటే బయట నుండి లోపలికి వెళ్ళక ముందే లోపలేదో ఉందన్నమాట. ఆమె ఆ లోపల ఉన్నది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి
లోపల అంటే కడుపులో కాదు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. లోపల అంటే ఏ లోపల? మనుషుల హృదయములో నుండి. మొదటిది లోపం నుండి ఏమవుతుంది? దురాలోచన, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. హల్లెలూయా. ఈ చెడ్డవన్నీ లోపల ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. ఎక్కడ నుండి ఉన్నాయి? లోపల నుండి అంటే ఎక్కడ? హృదయములో నుండి. హృదయములో ఇవన్నీ ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద గొప్పది ఏదంటే, గొప్పదంటే ఏంటిది మాస్టర్ గారు? ఏం గొప్పదంటే ప్రపంచ వింతల్లో గొప్పదా, లేకపోతే ఏం గొప్పది? బిల్డింగుల్లో గొప్పదా? ఏం గొప్పదంటే అసలు దేవుడు భూమి మీద చూసినప్పుడు భూమి మీద గొప్పగా ఒకటి కనపడిందంట. దేవుడు భూమి మీద చూసినప్పుడు భూమి మీద గొప్పగా ఒకటి కనపడిందంట. ఒకసారి నేను చెప్తారా? హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము ఏంటంటే నరుల చెడుతనము ఏంటి గొప్పది? తాజ్మహల్ గొప్పదా? ఈఫిల్ టవర్ గొప్పదా? హ్యాంగింగ్ వాల్స్ గొప్పవా? చైనా వాల్ గొప్పదా? ఈ కాదు గొప్పదే. దేవుడు భూమి మీద చూస్తే ఈ కనపడలేదంట. గొప్పగా ఏం కనపడుతుంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా. చూడండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ, హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంటే మానవ ఆలోచనలు, మానవ తలంపులు, ఆ ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే. బాబా, నీ ఆలోచన ఎప్పుడు చెడ్డదే, నీ తలంపు ఎప్పుడు చెడ్డదే, నీ ఊహ ఎప్పుడు చెడ్డదే. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. మానవ తలంపులని ఊహ ఎప్పుడు ఎల్లప్పుడూ చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డదంట. ఆమేన్. ఎప్పుడెప్పుడు చెడ్డది? అప్పుడప్పుడు చెడ్డది కాదు, ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి. దేవుడు భూమి మీద చూసినప్పుడు భూమి మీద నరుల చెడుతనం గొప్పగా ఉంది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, కేవలం చెడ్డదని యెహోవా చూచి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హృదయం అనే దాని గురించి మాట్లాడుకుంటే ఎన్నో కార్యాలు చెప్పుకోవచ్చు. హృదయం యొక్క తలంపులోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హల్లెలూయా. నీ హృదయం చెప్తా ఉంటది, ఏమవుతుంది, నీకేం పర్లేదులే. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే హృదయంలో ఉన్న తలంపులు చెప్తా ఉంటుంది, ఇవాళ ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమవుతుందని ఎవరు నీకు చెప్పేది? నీ హృదయం చెప్తుంది. నీ హృదయంలో ఉన్న తలంపు దాని యొక్క ఊహ చెప్పింది. ఏమి అవ్వదులే, అది ఊహ. ఏం అవ్వదులే అనుకుంటున్నావు, అది నీ ఊహ, చెడ్డదైన ఊహ. హల్లెలూయా. ఇవాళ ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంట, అది నీ ఊహ. ఆమేన్. వర్తమానాన్ని వినకపోతే ఏమవుతుందంట, అది నీ ఊహ, చెడ్డదైన నీ ఊహ. హల్లెలూయా. ఏమవుతుందో
హృదయంలో ఉన్నటువంటి తలంపులను తీసివేసి, ఆ యొక్క చెడుతనాన్ని తీసివేసి, లోక సంబంధమైన ఊహలను తీసివేసి, నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ ఆలోచన నీకు ఇవ్వబడుతుంది, పరిశుద్ధాత్మ యొక్క తలంపు నీకు ఇవ్వబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనది అనేది పోవాలి, మన తలంపులు పోవాలి, మన ఊహలు పోవాలి, మన ఆలోచన పోవాలి. దేవుని ఆలోచన మనలోనికి రావాలి, దేవుని అభిషేకం మనలోనికి రావాలి, దేవుని వాక్యం ద్వారా మనం నింపబడాలి, హృదయం శుద్ధి చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది మీ హృదయాలు శుద్ధి చేయబడటానికి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటారు? నీ హృదయం ఎంతమంది మీ హృదయాన్ని దేవుడికి ఇస్తారు? దేవునికి కావాల్సింది హృదయం, నీ జుట్టు కాదు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది నీ హృదయం, నీ డబ్బు కాదు. చాలా మంది హృదయం ఎవరు? మేము కానుకలు ఇస్తున్నామండి, మేము దశభాగాలు ఇస్తున్నామండి, అవి ఇస్తున్నామండి, ఇస్తున్నాడు. అయ్యేవారు కాదు, దేవుడు అడిగింది. దేవుడు ఏమడిగాడు? అది ఏమడిగాడు? దేవుడు హృదయాన్ని అడిగాడు. దేవుడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, హల్లెలూయా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, నీవు సంపాదించిన ఆస్తిలో భాగం, లేకపోతే నీ రాబడిలో భాగం, నీ కానుకలు ఇవి ఇచ్చేసి నేను పరలోకం వెళ్ళిపోదామని చాలా మంది తలంపులోని ఊహ. అది కేవలము చెడ్డది, అది కేవలము చెడ్డది. డబ్బు ద్వారా పొందడానికి ఆయన డబ్బుకు లొంగే దేవుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బు మీద లేదు ఆయన రాజ్యం, ఆయన సింహాసనం. నిజమేనా? ఆయన రాజ్యం, ఆయన సింహాసనం డబ్బు మీద లేదు. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప సింహాసనం మీద ఆసీనుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆసీనుడు కావాలనుకుంటున్నాడు, కోరుకుంటున్న సింహాసనం ఏంటో తెలుసా ప్రియులారా? హల్లెలూయా. నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడు కావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఆ సింహాసనం మీద నుండి నిన్ను ఏలాలని కోరుకుంటున్నాడు. ఆ సింహాసనం మీద నుండి నిన్ను పరిపాలించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ సింహాసనం మీద నుండి ఆయన ఆజ్ఞ జారీ చేయించున్నాడు. ఆ సింహాసనం మీద నుండి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు, నీ శరీరాన్ని మారుస్తున్నాడు, నీ తలపులు మారుస్తున్నాడు, నీ వారు మారుస్తున్నాడు. ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపమగలదానిగా మార్చుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, భౌతికంగా నీవు చూసేది శాశ్వతం కాదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిత్య రాజ్యములోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, నిత్యమైన దానిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, అనేక మంది అంటారు, అనేక సంవత్సరాలను మేము వింటున్నామండి, భూతిగతమైన నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని. హల్లెలూయా. అయితే ప్రవర్తన్నాడు, అయితే అది సత్యమే. ఎన్నో సంవత్సరాల నుండి మీరు వింటున్నారు, కరెక్టే, అది సత్యమే. అయితే ప్రశ్న ఏమనగా, నువ్వు ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది. నువ్వు ఆయన చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? చాలా మంది చూశారండి ఆయన్ని, చాలా మంది చూశారు ఆయన్ని. చూడలేదా? ఎంతో మంది చూశారు. హల్లెలూయా. చాలా మంది ఆయన చూశారు. కొంతమంది అన్నారు నువ్వు భయం చెప్పు అన్నారు, కొంతమంది అన్నారు వడ్లవాడి కుమారుడు అన్నారు. నిజమేనా? హల్లెలూయా. చాలా మంది అన్నారు. హల్లెలూయా. ఆయన యేసేపు కుమారుడు కాడా అన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది నజరేయుడైనా యేసు అన్నారు. అన్నారా అనలేదా? వాళ్ళు చూసా అన్నారు. చాలా మంది ఈయన ఎవరో, ఈయన ఎవరో అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించిన పిల్లరా, చూడు, నా వైపు చూడండి. చూడు అనే మాట
అందుకే మీకు ముందే పుస్తకాలు ఇచ్చింది. హల్లెలూయా. నా వైపు చూడు అని ఇక్కడ ప్రజలు చెప్తారు. అసలు చూడు అనే మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్థం చూడటం అంటే శ్రద్ధ వహించడం. చూడటం అంటే హల్లెలూయా. నా వైపు చూడండి అంటే చాలా మంది చూస్తానే ఉంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ అవి చూస్తానే ఉంటారు. అది కాదు చూడటం అంటే. శ్రద్ధ వహించు. హల్లెలూయా. నా వాక్యాన్ని చూస్తున్నారా? నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటను మీరు చూస్తున్నారా? అంటే ఏంటి? శ్రద్ధ వహిస్తున్నారా? హల్లెలూయా. చూడు అనే మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్థం శ్రద్ధ వహించు, పైకి చూడు. ఈ భూ సంగతుల వైపు కాదు, దీని పైన సంగతులను చూడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వైపుకు చూడు. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు, ఈ వైపుకు చూడు. కాచుకొని ఉండు, కాచుకొని ఉండు దేవుని మాట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత వారం చెప్పారు, నియమం ప్రకారం మనం పోరాడాలి. ఆమె ఆ రన్నింగ్ కాంపిటీషన్ లో రెడీగా ఉంటారు. 1 2 3 ఒక పెళ్ళి మోగ ఆమె, లేకపోతే ఒక జెండా లేకపోతే ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్నవాడు దేని కొరకు కాచుకొని ఉంటాడు? ఆ జెండా ఎప్పుడు ఎత్తుతాడా? ఇటే ఎప్పుడు గోల్ చేస్తూ ఉంటారు. ఎవరు? ఆడియన్స్. హల్లెలూయా. ఇంకో గ్రూప్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకో ఏదో మాట్లాడుకుంటూ ఆడిగెలుస్తాడు, ఈడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, ఈడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రన్నింగ్ కాంపిటీషన్ లో ఉన్నవాడు ఇన్ని గొడవల మధ్యలో, ఇంత గందరగోళం మధ్యలో వారి యొక్క దృష్టి, వారి ఆలోచన, వారి తలంపు కేవలము హల్లెలూయా ఎంతమంది జెండా మీదే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి గెలవాలనుకుంటున్నాడు, ఆ వ్యక్తి పరిగెత్తాలనుకుంటున్నాడు, ఆ వ్యక్తి జయించాలనుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లారా హల్లెలూయా, ఈరోజు లోకంలో ఉన్న గందరగోళాల మధ్యలో, ఈ వ్యాధుల మధ్యలో, ఈ బలహీనతల మధ్యలో విశ్వాసం యొక్క గురి దేవుని యొక్క వాక్యమే ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎప్పుడు అవసరం వినపడుతున్నా, ఎప్పుడు ప్రభువును కలుసుకోవాలని, ఎప్పుడు విశ్వాసి కరోనాకి భయపడ్డు, క్యాన్సర్కి భయపడ్డు, ఒక కార్యానికి భయపడ్డు, ఎటువంటి గందరగోళానికి భయపడ్డు. ఆ ట్రాక్ లో రెడీగా ఉంటాడు, ట్రాక్ లో శ్రద్ధ వహించుంటాడు. హల్లెలూయా. కాచుకొని ఉంటాడు. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎంతమంది కాచుకొని ఉన్నారు ప్రభుత్వం? ఎంతమంది కాచుకొని ఉన్నారు? అది ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. భూమికి ఎంతమంది నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. చూడటం అంటే శ్రద్ధ వహించి కాచుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూడటం అంటే శ్రద్ధ, శ్రద్ధ వహించడం లేక కాచుకొని ఉండటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈరోజు ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడు ఈ రోజున? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడని మనం చూడగలగాలి. చాలా మంది అంటారు స్వస్థత జరిగే కాలం అయిపోయిందండి, అద్భుతాలు జరిగే కాలం అయిపోయిందండి. ఆ గందరగోళాన్ని వినొద్దు ప్రియులారా. హల్లెలూయా. అటువంటి గందరగోళ పరిస్థితుల గందరగోళ మాటలు వినొద్దు. స్వస్థత జరిగే కాలం అయిపోయింది, అద్భుతాలు జరిగే కాలం అయిపోయింది, సూచక్రియలు జరిగే కాలం అయిపోయింది. ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు నీకు వినబడుతూ ఉండొచ్చు. వాటి మీద నీవు దృష్టి పెట్టద్దు, వాటి గురించి నీవు శ్రద్ధ వహించొద్దు. హల్లెలూయా. ఈ రోజు మనం శ్రద్ధ వహించాల్సి దేవుని యొక్క వాక్యం మీద. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. మారని దేవుడు ఆయన. మారని దేవుని కార్యములందు నీవు శ్రద్ధ కలిగి ఉండు. మారని దేవుని కార్యముల కొరకు
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలోనే జవాబు ఉంది. బైబిల్ గ్రంథమే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత బైబిల్ అయి ఉన్నది. భూమికి పునాది వేయబడినప్పటి నుండి అది బయలుపరచబడుతుంది. ప్రవక్తల రూపంలో ఆయన బయలుపరచబడ్డాడు. ప్రవక్తల రూపంలో, రాజుల రూపంలో ఆయన బయలుపరచబడ్డాడు. న్యాయాధిపతుల రూపంలో ఆయన బయలుపరచబడ్డాడు. ఆయన రాజుగాను, ప్రవక్తగాను, న్యాయాధిపతి మరియు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కాలంలో ఆయన ఒక ముసుగును ధరిస్తున్నాడు. ముసుగు వెనక ఉండి ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నా వైపు చూచి. ఏమన్నాడు ఆయన? నా వైపు చూచి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మోషేలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలని చూస్తే రక్షణ? ఇప్పుడు దేవుడు మోషేతో వచ్చి మోషేతో మాట్లాడి మోషేని నియమించినప్పుడు మోషేని ఫరోకు దేవుడిగా పంపించాడు. ఇప్పుడు ఎవరు మాట వింటే రక్షణ అంటే? వింటున్నారా? ఎవరు మాట వింటే రక్షణ? దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ నాయకత్వంలో ప్రజలు నడిపించబడుతున్నప్పుడు ఎవరు మాట వింటే రక్షణ? సమూయేలు ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు వదిలే, మాకు రాజు కావాలి అని సౌలను కోరుకోలేదు. సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటే సమూయేలు ఏడుస్తున్నాడు. దేవుడే ఉన్నాడు, నువ్వెందుకు ఏడుస్తావు? నిండుగా తోసేసింది తమ్ముని ఆనకుండా. అంటే సమూయేలును వెంబడిస్తే దేవుని వెంబడించినట్టు. సమూయేలు మాట వింటే ఇంకొక విధానంలో చెప్తాం అనుకుంటున్నాను. ప్రవక్తను వెంబడిస్తే దేవుని వెంబడించినట్టు. ప్రవక్త మాట వింటే దేవుని మాట విన్నట్టు. కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ రోజు ప్రజలు ఆ రోజు మోషే చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ప్రజలు యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఆ యొక్క సమూయేలు చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు కోల్పోయే కార్యం ఏంటంటే ఈ రోజున ప్రవక్తను కోల్పోయారు. ఈ రోజు దేవుడు చేస్తున్న కార్యాన్ని కోల్పోయి ఆయన చరిత్రలో ఉన్న దేవుడుగా ఆయన మోసే దేవుడు అండి. మరి ఈ రోజు నేను ఎక్కడున్నాడా దేవుడు? ఏ రీతిగా ఆయన తాను ప్రత్యక్షమవుతున్నాడు అనే దాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ప్రియులారా, వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. నేను అది చేస్తున్నాను నువ్వు చెప్తావు. నా వైపు చూసంటే నేను ఆయన వైపు చూశాను నువ్వు చెప్తావు. నువ్వు ఏ విధంగా చూస్తావో దాని మీద ఆధారపడతావు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి అన్నాడు దేవుడు. అంటే నేను చూశానండి ఆయన వైపు. నువ్వు ఏ రీతిగా చూస్తావో దాని మీద ఆధారపడతావు. హల్లెలూయా. నువ్వు ఏ రీతిగా చూస్తావు. ఆమె ఒక చిన్న కార్యం చెప్తా. ఒక త్రాగుబోతున్నాడు. ఒక త్రాగుడు మానిపిద్దామని చెప్పి ఒక ప్రొఫెసర్ ఏం చేశాడంటే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి కొంతమంది కూర్చున్న వాళ్ళందరి ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు ఎక్స్పెరిమెంట్ అంటే 2 గాజు గ్లాసులు తీసుకున్నాడు. ఒక దాంట్లో నీళ్లు పోసాడు, ఇంకో దాంట్లో అది తాగే మందు పోసాడు. మందు పోసి మన ఎర్త్వామ్స్ అంటే ఎర్రలు ఉంటాయి కదా భూమిలో, వానపాములు తీసుకొని వచ్చి నీళ్ళలో వేసాడంట. చక్కగా ఆడుతున్నాడు. ఇంకొక వానపామును తీసి అది తాగే మందులు వేసాడు. మందులు వేయగానే అది ఉబ్బిపోయి పిక్కుడుగా ముక్కలు అయిపోయింది. నీకేమర్థమైంది చెప్పండి? మందు తాగితే ఇట్లాగా మన పరిస్థితి కూడా అయిద్దని కదా, అంతేనా? ఆయన ఉద్దేశం అది. అక్కడ కూర్చొని అందరి ఉద్దేశం అది. అందరూ అదే ఉద్దేశంతో చూస్తున్నారు. ఈయన అదే ఉద్దేశం చెప్తున్నాడు. ఆ తాగిపోతున్నాడు. ఒరే ఇప్పుడు దీన్ని చూసి నీకేమర్థమైంది అంటే ఆడన్నాడంట, ఇదిగో మంచినీళ్ళు తాగితే ఏమవ్వదు కానీ ఇగో ఈ మందు తాగితే నా కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాడట. ఇది తాగితే హల్లెలూయా నువ్వు ఏ విధంగా చూస్తావు అనేది ప్రాముఖ్యమే. హల్లెలూయా నువ్వు ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క
యొక్క ఉద్దేశం నువ్వు ఏ విధంగా చూస్తావో నీకు అట్టగా అర్థమైంది. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. ఎంతో మందికి ఇంకా ఈ వర్తమానం తప్పుడు బోధగానే ఉంది. తప్పుడు బోధగా చూసినంత కాలం నీకు తప్పుడు బోధగానే ఉంటుంది. హల్లెలూయా. అమ్మో ఏంటి ఈ వర్తమానం ఏంటి ఇదేంటి అనుకున్నది కాదు, ఏంటిగానే ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇది ఈ గడియకు దేవుడు బయలుపరిచినటువంటి బయలుపాటు ప్రత్యేకతను చూసినప్పుడు ప్రతి కార్యము నీకు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని వైపు నువ్వు చూస్తున్నావు, ఏ ఉద్దేశం కొరకు నువ్వు వారి వైపు చూస్తున్నావు, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దానిపై మాత్రమే అది ఆధారపడదు. దేని కొరకు చూస్తున్నావో దాని మీద ఆధారపడదు. హల్లెలూయా. దానినే నువ్వు కనుగొనగలవు. ఆమె దాన్నే నువ్వు కనుగొనగలవు. చర్చకు వస్తారు చాలా మంది రక్షణ కోసం కాదు, దేవుని కార్యాల కొరకు కాదు. ఏంటంటే ఏదో వాళ్ళ ఆలోచన ఏదో ఉంటుంది, ఏదో ఒక పనో ఏదో ఒక కార్యం ఉంటుంది ఆ జీవితం అవ్వండి. 4 వారాలు వెళ్దాం, లేకపోతే 4 రోజులు వెళ్దాం దేవుడి దగ్గరికి, దేవుడు చేస్తాడు, దాని కొరకు వస్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నా జీవితంలో అది చేస్తాడు. వాళ్ళు ఆ ఉద్దేశం వచ్చారు, దాన్నే కనుగొంటారు. వారు దానినే కనుగొనగలరు. కానీ వాస్తవంగా దేవుడు చేయించున్నటువంటి అమూల్యమైన కార్యాలను వారు గ్రహించలేరు. రక్షణ కార్యాలను వారు గ్రహించలేరు. ఆమె వింటున్నారా పిల్లారా? హల్లెలూయా. నువ్వు దేవుని మీద దేని కొరకు ఏ రీతిగా ఆధారపడుతున్నావో అది ఆ విధంగానే పనిచేస్తుంది. హల్లెలూయా. దాన్నే నువ్వు కనుగొనగలవు. 13వ ప్రార్థన చెప్తున్నాడు. సహజంగా ప్రజలు కోటాలకు వెళ్తారు, నేను మీటింగ్స్కి వెళ్తాను, మత సంబంధమైన కోటాలకు వెళ్తారు. ఎందుకు? కొందరైతే కొంతమంది గుంపు ప్రజలను చూసి వాళ్ళలో కూర్చుంట కోసం వెళ్తారు. మీటింగ్లకు చాలా మంది ఎందుకంటే పెద్దగా ఉన్నారు జనాలు, ఆ మధ్యలో కూర్చొని వద్దామని వెళ్తారు. కాసేపు వింటున్నారా? హల్లెలూయా. ఇదివరకు మా చిన్నతనంలో అట్టాకి వెళ్ళేవాళ్ళం. ఏంటి? పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆ మీటింగ్. హల్లెలూయా. తర్వాత ఏంటంటే కోటాలకి తెలీదు. ఆమె దేనికి? జనాలతో కనీసం ఆ మీటింగ్ టెంట్లన్నా జనాలన్నా చూసొద్దాం. దేనికి వెళ్ళేది? కోటాలకి. కాసేపు పెట్టేళ్ళు మొత్తం ఆ గ్రౌండ్ అంతా మీటింగ్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అక్కడ అమ్మేదో 2 రకాలు కొన్ని నవ్వుకుంటా తినుకుంటా అలాగే తిరణాలకు వెళ్ళినట్టు చుట్టూ తిరిగినా అది చెప్పేది కొద్దిగా ఎవరు పాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు. హల్లెలూయా. గమనించండి. ఒకసారి ట్రాక్ పంచడానికి వెళ్ళాం మీటింగ్స్లో. ట్రాక్ పంచడానికి వెళ్తే ఒక ఫాదర్ వచ్చాడు. ఆయన మాట్లాడుతూ పాట ఏదో పాడాడు. పాడిన తర్వాత సిట్ అన్నాడు. అందరు నిలబడి పాడారు. కూర్చోమంటారు, ఏమంటారు ఇంగ్లీష్లో? సిట్ అంటారు. ఆయన సిట్ అన్నాడు. సిట్ కూర్చొని అంటాం కదా, అలాగే సిట్ అన్నాడు. ఈ తెలుగులో మాట్లాడడానికి అర్థం కాదు. సిట్ అన్నానికి 6 లాగా కనపడింది. సిట్ అన్నది నేను ఉన్నాను అక్కడ. సిట్ అన్న 6 లాగా కనపడింది. 666 అన్నాడు. అనేసరికి కూర్చున్నాం తప్ప కరెక్ట్ అనమాట. ఎందుకని 666 అంటే అప్పుడు ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడంటే ఎవరు తెలియదు. ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడంటే ఏం తెలియదు. అసలు ఆయన అన్నాడంటే అది కాదు. హల్లెలూయా. ఆమె అది నేను విన్నాను కాబట్టి నాకు నవ్వొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అలా వెళ్ళినప్పుడు చూసి రావడానికి ఆమె స్టేజ్ ఎంత కట్టారు, టెంట్ ఎంత వేశారు, జనాలు ఎంతమంది వచ్చారు, ఆర్కెస్ట్రా బాగుందా, సౌండ్ సిస్టమ్ బాగుందా. హల్లెలూయా. చూడండి పిల్లలు, కొంతమంది అయితే గుంపుగా జనాలంటే గుంపులో కూర్చోడానికి వెళ్ళొస్తారు. ఆమె నేను చెప్పుటకు అసహ్యపడుచున్నాను. నేను చెప్పుటకు అసహ్యపడుచున్నాను. అయితే అది నిజం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? మనం ఆరాధించడానికి రావాలి. మన జీవితాన్ని
సరి చేసుకోవడానికి రావాలి, కాలక్షేపం కోసం కాదు. హల్లెలూయా. నేను చెప్పడానికి అసహ్యపడుతున్నాను, అది నిజం. కొందరు ఆలయానికి వెళ్తారు, ఎందుకంటే వారు చెబుతారు బట్టలు చూపించుకోవడానికి వెళ్తారంట. దేనికి వెళ్తారు? చర్చికి. నా బట్టలు చూసేవాళ్ళు కొత్త వేసుకొచ్చారు అది చెప్తారంట. ఏంటి 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 నీటిగా వెళ్తారంట, నా కొత్త బట్టలు చూడండి అందరూ చూపించొద్దా? ఆలయానికి ఎందుకు వెళ్తారంట? బట్టలు చూపించుకోవడానికి వెళ్తారు, ఎందుకంటే వారు చెబుతారు ఇది నగరంలో పెద్ద ఆలయం కాబట్టి. ఎక్కడికి వెళ్తారండి? చర్చికి. ఊళ్ళో పెద్ద చర్చి ఏదంటే దానికి వెళ్తారు. గొప్ప పేరుంది కాబట్టి ఊళ్ళో పెద్ద చర్చి అది, అందుకే దానికి వెళ్తారు. పేరున్న చర్చి దానికి వెళ్తారు. ఇంకోళ్ళు అంటారంట ఒక తరగతి ప్రజలు మాత్రమే వెళ్తారు ఆ చర్చి. అంటే ఏంటి? ఆ క్యాస్ట్రోల్ వెళ్ళే చర్చి మన ఆడంగా. అబ్బాయి ఎక్కడ మనోళ్ళు ఎవరు ఉన్నారు? పాస్టర్ మన చర్చి ఆడంగా ఉందా? హల్లెలూయా. అందుకనే ఇప్పుడు పాస్టర్లు అయిన వాళ్ళు ఆ రకంగా ఉన్నవాళ్ళు కూడా వెనకాల తోట తీట్లా పెట్టుకొని ఉంచుతున్నారు. ఎందుకని? మనోడు ఎవరన్నా ఏ మూలలో రక్షించబడ్డా, ఎవరి ద్వారా రక్షించబడ్డా మనోడు ఎప్పుడు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడని దేవుడికి స్తోత్రం కాదు. వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్తారు. క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు క్రీస్తు దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనోళ్ళు ఎవరు లేరు. మనోళ్ళు ఎవరు ఉన్నారంటే వారందరూ క్రీస్తు వారు. హల్లెలూయా. ఇక్కడ కులాలు గోత్రాలతో సంబంధం లేదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక తరగతి ప్రజలు ఈ ఆలయానికి వెళతారు కాబట్టి నేను వెళ్తున్నానని చెప్తారంట. అలాగైతే ఇది ఎంతో తప్పు అవుతుంది. అయినా ఆలయం ఎందుకు స్థాపించబడిందో దాని సరైన విషయం కొరకు నువ్వు చూసట్లేదు. అసలు మందిరం ఎందుకు స్థాపించబడిందండి? హల్లెలూయా. ఈరోజు చాలా మందిరాలు స్థాపించబడుతున్నాయి. ఎందుకో తెలుసా? ఫర్ బిజినెస్. బిజినెస్ కొరకు స్థాపించబడుతున్నాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కానీ వాస్తవంగా నిజమైన దేవుని మందిరము, దేవుని యొక్క ఆలయము ఎందుకొరకు స్థాపించబడుతుందో తెలుసా? హల్లెలూయా. ఆమేన్. ఎందుకొరకంటే మందిరం స్థాపించబడేది ఒక ఆరాధన స్థలముగాను, ప్రజల యొక్క పాపమును పరిహరించే స్థలముగాను. హల్లెలూయా. దేవుడు మానవుడు కలుసుకునే ఒక స్థలమే ఆరాధన స్థలం. అది దేవుని యొక్క వాక్యమైనది ఈ రోజున. హల్లెలూయా. ఆ వాక్యము కిందకి రావాలి మనం. ఆమె చాలా మంది ఆరాధనకు వెళ్తారు, కేవలం కనపరుచుకునే కొరకే వెళ్తారు, తమను తాము చూపించుకోవడానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నాన్న చెప్తూ ఉంటారు, వాళ్ళ బంధువులు ఒక ఆయన అంట ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాడంట. పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, అవును అమ్మ ఆ వస్తుంది ఆ వస్తుంది ఆ వస్తుంది. ఏం చూపిస్తున్నాడు? ఎవరని ఏదో చూపిస్తాడు. అది అది అదే అదే ఏం చూపుతున్నాడు? ఆయన ఏంటయ్యా కథ అంటే మొంగరం చూడాలి అందరూ. ఏం చూడాలి? ఏలు చూడటం కోసం కాదు, ఏలుకున్నా మొంగరం చూపించడం కోసం. ఇప్పుడు అలాగే ఇక్కడ చాలా మంది కనపరచుకోవడం కోసం వెళ్తారంట. కొన్ని పర్యాలు ప్రజలు కోటకు వెళ్తారు. ఇది చెప్పడం ఎంతో తప్పు. మతాచారం చేస్తారు. ఏం చేస్తారు? మతాచారం. ఏదండి? ఏదో దేవుడు సంపూర్ణంగా దేవుని వెళ్ళానయ్యా, కాసేపు కూర్చున్నాను, ఆయన ఏదో వాక్యం చెప్తున్నాడు, నా మట్టుకు నేను వెనకాల కూర్చొని 2 మొక్కలు దేవ స్తోత్రం నా ప్రార్థన ఏదో నేను చేసుకొని వచ్చేసాను. నాకు మనసు ప్రశాంతంగా ఉంది. నీ ప్రశాంతత అక్కడ దొరుకుతుంది అనుకుంటావు, నీకు తాత్కాలికంగా అలా ఉంది. హల్లెలూయా. వారు వెళ్ళక ముందే మనసులో ముందుగానే నిర్ణయించుకొని ఆలయానికి వెళ్తారంట. వెళ్ళక ముందుగానే మనసులో నిర్ణయించుకొని ఆలయానికి వెళ్తారు. హల్లెలూయా. ఒక విషయం చెప్పినట్లయితే, లేక వారి యొక్క ఆలోచనకి ఒకటి వ్యతిరేకంగా కూర్చున్నారు, ఒక ఆలోచనతో కూర్చున్నారు. వాళ్ళ ఆలోచనకి వ్యతిరేకంగా వాక్యం వచ్చింది అనుకోండి, అలా ఆలోచించుకొని ఒక ఆలోచనతో వచ్చారు. ఆ ఆలోచనకి వ్యతిరేకంగా వాక్యం వచ్చింది అనుకో, వాళ్ళు అప్పుడే లేచి నిలబడి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే లేచి నిలబడి
నేను చెప్పట్లేదండి. ఇప్పుడు నేను కలిపాను ఇక్కడ. మీ అందరి చేతిలో ఉందా వర్తమానం? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలం వారు అలా నిలబడలేరుగా. అది ఎలా ఉండాలో వారు ఒక సొంత ఆలోచన కలిగి ఉన్నారు. ఆ హేతువు చేతనే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు వారిని చేర్చుకోలేకపోయారు, వారిని అంగీకరించలేకపోయారు. వారి ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. వారు తలంచిన దానికి విరుద్ధంగా ఉన్నాడు ఆయన. వారు అనుకున్న దానికి వేరుగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన బయలు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఆయన్ని చేర్చుకోకపోవడానికి గల కారణం అదే. ఆమె గమనించిన పిల్లారా, ఆయన యొక్క సంపూర్ణ రాకడను గురించి వాక్యం యొక్క నిండు ప్రత్యక్షంతో ఆయన వస్తాడు. పరిపూర్ణమైన వాక్య ప్రత్యక్షంతో ఆయన వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఈ యొక్క తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచును. ప్రతి తరము కూడా ఆ కాలమునకు విభజింపబడిన నిండు ప్రత్యక్షత వలన ఆయనను బయలుపరిచెను. 16 చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి తరము కూడా మళ్ళా చెప్తున్నా, ప్రతి తరము కూడా ఆ కాలమునకు విభజించబడిన నిండు ప్రత్యక్షత వలన ఆయనను బయలుపరిచెను. ఆమె ప్రతి తరములో కూడా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రతి తరములో కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల ద్వారా ఆయన తను రుజువుపరుచుకున్నాడు. ఆమె వింటున్నారా? ఇంతవరకు ఓకేనా? ప్రతి తరములో. ఇప్పుడు వస్తాం ఈ యొక్క తరము. ఈ తరము అంటే ఎవరు? ఏ తరము? మనం జీవిస్తున్న ఈ తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచను. ఈ యొక్క తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచును. ఈ తరములో ఎవరున్నారు? ఆమె ఈ తరములో ఎవరు జీవిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారండి? 2 చేతులు వేసి. ఈ తరంలో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారండి ఈ తరంలో? ఉన్నారా? ఈ యొక్క తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచును. హల్లెలూయా. ఈ తరములో ఉన్న వధువా, నువ్వు తప్పక యేసుక్రీస్తును బయలుపరచాలా. నీ జీవితంలో క్రీస్తును కనపరచాలా. నీ గుణ లక్షణాల్లో క్రీస్తును కనపరచాలా. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ క్రియలోను, నీ ఆలోచనలోను క్రీస్తును ప్రత్యక్షపరచాలా. చేయగలుగుతున్నావా? యోహాను రాసిన మొదటి పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులను జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయము మొదటి నుంచి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఎవరండి? ఇంకో మాటలో చెప్పండి. నేను మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి. ఎవరండి? తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన. చూడండి, ఇవాళ ఫాదర్స్ డే అంట. ఇవాళ హల్లెలూయా. ఆమె ఇంకో మాటలో చెప్పాలంటే ఈ రోజు ఈ రీతిగా మనం దేవుని స్తుతించడానికి మన తండ్రి. హల్లెలూయా. మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన. చూడండి, హల్లెలూయా. మీలో ఎవరినో తండ్రి అని పిలువబడద్దు. మనకు ఒక్కడే తండ్రి. ఎవరండి ఆయన? హల్లెలూయా. ఆయనే మన ప్రభువు యేసుక్రీస్తు. చాలా మంది దీంతో ఏకీభవించరు. ఆయన తండ్రి ఎందుకు అవుతాడండి? ఆయన కుమారుడైతే. కరెక్ట్ చెప్పారా? ఆయన తండ్రి ఎంత అవుతాడండి? యేసుక్రీస్తు కుమారుడు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డౌటే వచ్చింది ఫిలిప్పుకి. ప్రభువా, నాయన మాకు తండ్రిని కనపరచిన ఆయన మాకు అంతే అంటే అంతవరకు ఆయన్ని కుమారుడుగానే చూశారు వీళ్ళు. భూమికి అంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందనంటే యేసుగాను కుమారుడిగానే చూశారు. కానీ ప్రభు
ఈ రోజు ఫాదర్స్ డే. ఎవరు మన ఫాదర్? ఎవరు? ఈయన నా ఫాదర్. హల్లెలూయా. ఎవరైనా ఎవరినైనా మేఘము ధరించుకొని వచ్చిన నా తండ్రి, నన్ను సృజించిన వాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయినాడు. ఆయన నీ ప్రియుడని, ఆయన నీ వరుడని, ఆయన నీ భర్తను అంగీకరించినప్పుడు నిత్యముగా నువ్వు ఆయన తేరు చూడగా ఆయనే తండ్రి అయి ఉన్నాడు. భూమికంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడనగానే ఆయన చూసినప్పుడు, హల్లెలూయా, ఆయన చూసినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. యోహాను ఆయన చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుడు కరుణాలంట. హెజ్కేలు ఆయన చూసినప్పుడు చక్రము ఉన్నట్టుంది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు చూశాడంట. చూసాడా? నెబుకద్నెజరు చూసాడు. ఎక్కడ? అగ్నిగుండంలో చూశాడు. అగ్నిగుండంలో చూశాడంట నెబుకద్నెజరు. ఎలా చూశాడు? ఒక మానవుడు వలె. హల్లెలూయా. ముగ్గురు మనుషులు ఉన్నారు, మరొక మనిషి కుమారుని చూశాడు అక్కడ. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని పిల్లలు మనం పిలువబడినట్లు తండ్రి మనకెంటి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, లోకము మనలను ఎరుగదు. ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. లోకము తండ్రిని ఎరగలేదు కాబట్టి మనల్ని ఎరగదు. లోకము ఆయనను ఎరగలేదు. హల్లెలూయా. భూమికంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందిన అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట ఉన్నాడు. నేను దాటిపోతున్నాను, మరి వెనక్కి వస్తాను. 48 అయిపోయారు. 40 ఏళ్ళు ఆయన అంటున్నాడు, మీరు లేఖనంలో పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, మేము మోషే యొక్క శిష్యులు. ఆయన మేమెవరు? మోషే శిష్యులు. 43 ఆయన అంటున్నాడు, మీరు మోషే శిష్యులు అయినట్లయితే మీరు నన్ను ఎరుగుతారు. ఎందుకంటే మోషే నన్ను గురించి రాశాడు. మీరు మోషే శిష్యులు అయితే మీరు నన్ను గురించి ఎరుగుతారు. ఎందుకంటే మోషే నన్ను గురించి రైట్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు లోకం వచ్చాడు, మేము క్రైస్తవులు అంటే. మీరు క్రైస్తవులు అయితే ఇక్కడ వర్తమానం లేదు. మీరు క్రైస్తవులైనట్లయితే ఈ గడియ వర్తమానికులు ఎరుగుదురు. ఎందుకనగా ఆ క్రీస్తు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్ నమ్మే క్రైస్తవులేనా? ఆమేన్. మీరు నిజంగా వాక్యాన్ని, లేఖనాన్ని, బైబిల్ నమ్మే క్రైస్తవులైతే ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని ఎరుగుదురు. ఎందుకనగా ఆ పరిశుద్ధ గ్రంథమే, ఆ లేఖనాలే, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఆ బైబిలే ఈ వర్తమానం గురించి సాక్ష్యం ఇస్తుంది. నిజమేనా పిల్లారా? ఎంతమంది ఆమేన్ చెప్పగలరు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మేము మోషే శిష్యులు అంటే, హల్లెలూయా, మీరు మోషే శిష్యులు అయితే నన్ను ఎరుగుతారు. ఎందుకంటే మోషే నన్ను గురించి రాశాడు. హల్లెలూయా. నేను బైబిల్ 100 సార్లు చదివానండి, సరిగ్గా చదవలేదు. సరిగ్గా చదివితే నేను అర్థం లేదు. సరిగ్గా చదివితే అసలు ఈ గడి వర్తమానం అర్థం ఉంటుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని సంఖ్యలో పెట్టుకొని తిరిగారు. ధర్మశాస్త్ర పండితులు ఒక ఆయన. హల్లెలూయా. ధర్మశాస్త్ర పండితులు. ఆమేన్. తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను నేర్చుకున్నదంతా దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిగ్గా చదివేటప్పుడు అప్పుడు సరిగ్గా చదవడం మొదలు పెట్టాడు. అరే ఎవరైనా దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు
గాక. ఆమె హల్లెలూయా. రోడ్డు ఉంటే పోయే వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి, వాళ్ళందరూ కనిపించవచ్చు ఏదో కట్టమే చర్చిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని యొక్క ఆలోచనలో ఇదిగో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇది ఒక లైట్ హౌస్ గా ఉన్నది. ఇది దేవుని వెలుగును ప్రకటించే స్థలముగా ఉన్నది. అనేకులు దేవుని ఎదుగు నడిపించే ఒక దిక్సూచి వలె ఉంది. హల్లెలూయా. నిజమేనా? ఆమె ఇలా ఆలయంకి పక్కన. హల్లెలూయా. కానీ ప్రభు అపవాదం చెప్తాడు, నా బిడ్డలు అక్కడ ఉన్నారు, వడ్డేశ్వరంలో, వాళ్ళ సంగతి ఆలోచించావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడుంటే అక్కడ ఊరు తిరిగి వస్తున్నానయ్యా. చుట్టుపక్కల అన్ని ఊర్లు తిరిగి వచ్చానయ్యా. వడ్డేశ్వరం సంగతి ఏంటి? హల్లెలూయా. ఆ కేలి రోడ్లో ఉన్న నా ప్రజల సంగతి ఏంటి? దేవుని నామానికి మనం ఊరుకోను ఆయన. ఆ సంగతి చెప్తాం. నువ్వు ఇచ్చిన కాపుదల. హల్లెలూయా. ఆమె అందరి గురించి వాడు చెప్తున్నాడు, ప్రభు పర్టికులర్ గా మన గురించి. దేవునికి స్తోత్రం ఆయన కలుగును గాక. హల్లెలూయా. అయ్యా ఎక్కడ నుండి ఎత్తుతున్నాం? ఇప్పుడే గుండెమాడ వెళ్ళొచ్చా, అటు పాతూరు వెళ్ళొచ్చు, ఇటు వెల్లపూడి వెళ్ళొచ్చా, ఇటు తాడేపల్లి వెళ్ళొచ్చా, కొల్లకొండ వెళ్ళొచ్చా, వడ్డేశ్వరంలోకి అన్ని తిరిగేసి వచ్చేసి అన్ని చర్చలు చుట్టేసి వచ్చేసా. ఏడు సంగతి ఏం లేదు, అందరూ నా మాట అంటున్నారు. హల్లెలూయా. అందరూ నేను కూర్చోమంటే కూర్చున్నారు, నుంచోమంటే నుంచున్నారు. అన్ని సంగతి చెప్పావు, కట్టమైన సంగతి ఏంటి? హల్లెలూయా. అయ్యా అక్కడ నీ సన్నిధి ఉంది కదా, అక్కడ నీ ప్రసన్నత ఉంది కదా, అక్కడ నీ అభిషేకం ఉన్నది కదా. నేను ఏ రీతిగా తాకగలను, ఏ రీతిగా సమీపించగలను. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, మధ్యాహ్నం గమనించండి. లోకము దృష్టిలో మనం తృణీకరించబడ్డ వారు అయినప్పటికీ దేవుని యొక్క ఆలోచనలో ఉన్న ప్రజలు మనం, దేవుని తలంపులో ఉన్నవారు మనం. మనము సాధారణమైన ప్రజలు కాదు, అసాధారణమైన జీవితాలు కలిగిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు మేము క్రైస్తవులం అండి. ఆయన అంటున్నాడు మీరు క్రైస్తవులు అయితే వర్తమానం నేర్పుతారు. హల్లెలూయా. అయ్యా నేను బైబిల్ 100 సార్లు చదివాను కదయ్యా. నువ్వు బైబిల్ సరిగ్గా చదువుంటే, ఆ బైబిల్ పాటు నీకుంటే ఈ గడియ వర్తమానాన్ని నువ్వు అంగీకరించేవాడు అయ్యా. ఎందుకంటే ఆ బైబిలే, ఆ పరిశుద్ధ గ్రంథమే ఈ గడియ వర్తమానాన్ని గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 52వ పేర అయితే ఆయన ఆ గడియకు వెలుగై ఉన్నాడని యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా నేరుగా అక్కడ రుజువుపరచబడిన వాగ్దాన వాక్యము యొక్క సాక్షాత్తు దేవుడిని వారు చూసి ఉన్నాను. ఆ గడియలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు. ఆ గడి యొక్క వాగ్దాన వాక్యమే సాక్షాత్తు దేవుడినే వాళ్ళు చూశారు. తండ్రిని చూపితే నన్ను చూడలేదా అన్నాడు. అంటే అది చూసింది ఎవరిని? దేవుడినే వాళ్ళు చూసి ఉన్నాను. వారు గ్రహించడానికి విఫలమయ్యారు, వారు గ్రహించడానికి విఫలమయ్యారు, వారు చూచడానికి విఫలమయ్యారు. ప్రజలు నడవటానికి ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయను. కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయను. దేవుని యొక్క వాక్యము సూర్యకాంతిని ఉత్పత్తి చేయను. ప్రపంచములో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవైనవని. హల్లెలూయా. ప్రపంచాలు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. సూర్యుడు కలుగును గాక అన్నాడు, కలిగింది. దేని బట్టి? మాట, వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆ గడియకు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఈ గడియకు వెలుగు ఎవరు? ఆమె ఈ గడియకు వెలుగు ఎవరు? ఎవరండి గడియకు వెలుగు? ఎవరు? ప్రవక్త. ఆయన చనిపోయాడు. ఆయన ఉన్న టైంలో ఆయన వెలిగించాడు. ఆయన టైంలో ఆయన వెలుగు. ఎంతమంది అమ్మాయి ఉంటారు? ఆయన చనిపోయాడు కదా, అయిపోయింది వెలుగు.
ఈ గడికి వెలుగుగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పలేకపోయినా ఈ సమయంలో, మీరు చెప్పలేకపోయినా ఇబ్బంది లేదు. దేవుడు ఇప్పుడు బయలుపరుస్తాడు. ఈ గడి యొక్క వెలుగు, ఆయన వాక్యాన్ని ఎవరు అంగీకరించారో వారే ఈ గడి యొక్క వెలుగు. ఆ వాక్యం నీలోనికి వస్తే, ఆ వాక్యాన్ని నువ్వు చేర్చుకుంటే, ఆ వాక్యాన్ని నువ్వు జీవిస్తే నీవే వెలుగై ఉన్నావు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఎవరు ఈ గడి యొక్క వెలుగు? హల్లెలూయా. ఇప్పుడు లోకంలో నడుస్తుంటే, వీధిలో నడుస్తుంటే, గ్రామంలో నడుస్తుంటే నీ వెలుగును బట్టి అనేక ఆకర్షించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగు ద్వారా ఆకర్షించబడాలి. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి, నీ క్రియలను బట్టి, నీ నోటి మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి. అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. ఆయన ఈ దినానికి మనకు వాగ్దానం చేశాడు. 20వ ఆయన మనకు వాగ్దానం చేసింది. అబ్రహామునకు బయలుపరచబడింది. అది ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా ఉంది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసింది ఎంత నిశ్చయమో, అబ్రహాముకు బయలుపరిచింది ఎంత నిశ్చయమో, ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం మన ఏడలో కూడా. ఆమె కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ గడి యొక్క వాగ్దానంగా నువ్వు దాన్ని చదవాలి. ఎలా చదవాలా? ఈ గడి వాగ్దానంగా. ఆమె అవునండి, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. అది ఎప్పుడో నిర్గమకాలంలో మోషేతో దేవుడు చెప్పాడు కదా. ఆమె ఆ మొదటి నిర్గమంలో. హల్లెలూయా. నువ్వు ఆయన ఆ రీతిగానే చరిత్రలో ఉన్న దేవుడిగా చూస్తున్నావు. కానీ ఈరోజు మనం ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడిగా నువ్వు చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నిన్నటి దేవుడు అండి. అందుకే నీకు స్వస్థత రావాలి. ఆయన స్వస్థపరుస్తానని అప్పుడు చెప్పాడండి, ఇప్పుడు కాదండి. అందుకే నీ జీవితంలో స్వస్థత జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు. కానీ ఈ రోజు మనం ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడిని ఎరిగి ఉన్నాం కాబట్టి అద్భుతాలు సూచక్రియలు మనకు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగ మనం అబ్రహాము యొక్క పిల్లలము, క్రీస్తులో మనము చనిపోయిన వారమై, ఎలాగా క్రీస్తులో మనము చనిపోయిన వారమై మనం అబ్రహాము సంతాన ప్రకారముగా ఆయనతో మనము వాగ్దానములకు వారసులు. క్రీస్తుతో చనిపోయిన వారమై. క్రీస్తు అబ్రహాము సంతానమేనా? దావీదు కుమారుడేనా? దావీదు ఎవరి సంతానం? క్రీస్తు అబ్రహాము సంతానమేనా? ఇప్పుడు ఆయనలో మనం చనిపోయామంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అబ్రహాము సంతానం ప్రకారం ఆయనతో మనము వాగ్దానములకు వారసులు. అనేక మంది వివిధ తలంపులతో వస్తారు దేవుని సన్నిధానం. వారి సొంత అభిప్రాయాలతో వచ్చి సంపూర్ణ సువార్త కోటాల్లో కూర్చుంటారు, లేక మరో కోటానికి వస్తారు. వారు అంగీకరించని ఒకటి చెప్పే వరకు కొద్ది నిమిషాలు నేర్చుంది కూర్చొని వింటా ఉంటారు. అలా అంగీకరించండి వేరొకటి ఏదో చెప్పే వరకు ఉండి ఆ తర్వాత లేచి వెళ్ళిపోతారు. వారికి ఇంకెక్కువగా వింటకు ఇష్టపడరు. వారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నదాన్ని చూసినకు దానిలో సత్యం ఏమని చూడటానికి వారు నిలబడరు. అబ్బో ఏదో వేరుగా ఉండే ప్రసంగం ఎందుకులే మనకెందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ప్రవక్త అన్నాడు వారు నిలబడి అందులో ఏంటి సత్యం ఏంటో గ్రహించడానికి వారు సమయం ఏమన్నారు. హల్లెలూయా. పౌలు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, ఒక గుంపుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం పైన నిలబడినంత వరకు అందరూ జాగ్రత్తగా ఉన్నారు, భయపడ్డారు ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు. ఆమె ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా వింటారని మనం ఒక మీటింగ్ పెట్టి చక్కగా మంచి లాజర్ గారి కథం, అబ్రహాం గారి కథం, మోషే కథం, నోవహ్ గారి కథ చెప్తే మా మమ్మల్ని లేచి చదివాం కానీ బాగా చెప్పారు. కథ చెప్తే బైబుల్ అంటే ఉన్నట్టుగా చెప్తున్నాడండి ఆయన. ఏంటంట అంటే ఆ ఉద్దేశం అంటే అక్షరార్థంగా చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడండి. ఎక్కడ కూడా అండి వేరే ఏం చెప్పట్లేదండి, బైబుల్లో ఉన్నట్టుగా చెప్తున్నాడండి.
ధర్మశాస్త్రం చెప్పినంత వరకు ఓ పౌరాణకాలు తిరిగారు జనాలు. పౌరు మాట్లాడినారు కరెక్ట్ అండి. ధర్మశాస్త్రం ఎట్టుందో అట్లాగే చెప్తున్నాడు. ఆయనకి దర్శనం కలిగిందండి. పౌరు గారికి దర్శనం కలిగింది. ఏ దర్శనం అది? కళా దర్శనం. కళకి దర్శనం తేడా ఉంది కదా. కళ్ళకు అనేది దర్శనం అని చెప్పలా, ఏదో ఊహించుకొని ఏదో కనబడేసిందని చెప్పి చెప్పలా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పరలోక దర్శనం కలిగింది. పరలోక దర్శనం కలిగినప్పుడు ఆయన పరలోక దర్శనాల గురించి మాట్లాడాడంట. హల్లెలూయా. అప్పుడు పరలోక దర్శనాల గురించి మాట్లాడటం మొదలు పెట్టగా అది త్వరగా సమాజాన్ని మార్చివేసింది. వారు లేచి నిలబడి అరిశారంట. పరలోక దర్శనము. ఈ రోజు పరలోకపు దర్శనమే ఈ వర్తమానము. బైబిల్లో ఉన్న కథ చెప్పినంత వరకు ప్రజలు ఏం మాట్లాడరు? హల్లెలూయా. ఈ దర్శనాల గురించి మాట్లాడితే కాకలేస్తారు. అదే అడిగాడు ఒక ఆయన. బైబిల్లో చెప్పకుండా పుస్తకాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. బైబిల్లో చెప్పయ్యా. హల్లెలూయా. బైబిల్లో చెప్తాడని స్థలం ఇచ్చాడంట చర్చికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పుస్తకాల్లో చెప్పమాక, పుస్తకాల్లో చేయమాక అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వు అక్కర్లేదు, నీ స్థలం అక్కర్లేదు. హల్లెలూయా. పరలోక దర్శనాన్ని మనం మాట్లాడుతున్నాం ప్రియులారా. ఆమేన్. బైబిల్లో ఉన్నటువంటి కార్యాలు అక్షరార్థంగా మనం బోధించుకుంటూ పోతే మనల్ని చేర్చుకోని సంఘం ఉండదు, మనకు సపోర్ట్ చేయని సంఘం ఉండదు, మన దగ్గరికి రాని ప్రజలు ఉండరు. ఆమేన్. కానీ ఈ రోజు మనం అక్షరానుసారమైన బోధకాలు పరలోక దర్శనాన్ని మాట్లాడుతున్నాం. ధర్మశాస్త్రం దేని గురించి మాట్లాడిందో ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు దర్శనం ద్వారా. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు. ధర్మశాస్త్రం ఎవరి గురించి మాట్లాడుతుందో ఈయనని ఆ దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. అవునా? దాన్ని బట్టి క్రీస్తు సాక్షిగా మారాడు, క్రీస్తు ఖైదీగా మారాడు. నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం చదివాం. ఆమేన్. వినుకుంటూ వచ్చాం. నెరవేర్పు సమయం వచ్చింది. హల్లెలూయా. ఆ క్యారెక్టర్స్ నిజ స్వరూపంలోకి వచ్చాయి. ఆ గుణ లక్షణాలు మరలా తిరిగి భూమి మీద ఆవిర్భవించడం ప్రారంభించినాయి. హల్లెలూయా. ఆ వాక్యము శరీరమైంది ఈ రోజున. ఆమేన్. ఆ వాక్యము శరీరమైంది ఈ రోజున. వాక్యము శరీరమైంది ఈ రోజున ప్రవక్తలో. ఈ మాటను తీసుకొని చాలా మంది అన్నారు, చూసారా ముందు ప్రవక్త అని చెప్పి ఆయన్ని దేవుడు అంటున్నావు, దేవుడు అంటారని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరి సహోదరులారా, వాళ్ళ గ్రహింపులేని పిచ్చోళ్ళు. ఆమె నేను చెప్తున్నా, ప్రవక్త మాత్రమే కాదురా, శరీరం దాచి వచ్చింది. ఈ గడియ వర్తమానాన్ని విశ్వసించిన బయలుపాటు పొందిన ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని ఈ రోజు శరీరం దాచి వచ్చినారు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ కూడి ఉన్న మనము శరీరము దాచుకొని వచ్చిన వాక్యమై ఉన్నా ఎంతమంది అంగీకరించగలరు? హల్లెలూయా. ఇదేదో ఒక సాధారణమైన మాట కాదు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. వాక్యము శరీరమాయను. వాక్యము శరీరమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గత బుధవారం రాత్రి ఒక చిన్న ఆదరణ కొడుకులో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె చెబుతున్నా, బుధవారం కాదు గురువారం ఒక పెళ్లి జరిగింది. పెళ్లి ప్రసంగం చేశారు. పెళ్లి ప్రసంగం చేసి భార్య భర్తల గురించి మాట్లాడుతూ రావు చెప్పాడు, భార్యను కొట్టేవాడు అచ్చమైన మన భాషలో చెప్పాలన్నా మగవాడు కాదు, అతను ఒక ఆడువాడు అన్నాడు. భార్యను కొట్టేవాడు. వింటున్నారా? భార్యను కొట్టేవాడు
మగవాడు కాదన్నాడు. ఇప్పుడు నీ భార్య తప్పు చేసింది, నిజంగానే తప్పు చేసింది, నీ కోపం తెప్పించింది, నీ కొట్టాలనిపించింది. నీ భార్యను కొట్టే ముందు, అసలు నీ భార్య కొట్టే ముందు కాదు, అసలు నీ భార్యను కొట్టకుండా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎంత గట్టి కొట్టాలో అంత గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. వాస్తవంగా నేను చెప్తున్నాను, ప్రవక్త చెప్పాడు, దాన్ని నేను నమ్మాను, నిజమే మన శరీరం కదా అనుకున్నాను. కానీ ఆ రోజు ఆ పెళ్లి ప్రసంగం నేను చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన చిన్న బయలు గమనించాను. మనం ఆయన భార్యనా? మనం ఆయన భార్యనా? మనలో అపరాధాలు ఉన్నాయి, దేవునికి విరోధంగా. కూర్చోమంటే కూర్చోట్లా, నుంచోమంటే నుంచోట్లా, ఆయన మాట వింటున్నావా? వినట్లా. ఆయనకి కొట్టాలనిపించింది, మనల్ని కొట్ల, తన్ను తాను అప్పగించుకున్నాడు. నిజమేనా? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అది ఆయన చేసిన తప్పు కాదు, ఆయన భార్య చేసిన తప్పు. ఆయన భార్యకు బదులుగా ఆయన తను తాను శిక్షించుకున్నాడు. అంటే మనల్ని కొట్టాల్సిన తప్ప ఆయన భార్యను కొట్టాల్సిన తప్ప. నిజమేనా? నిజమేనా? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఆయన భార్యను కొట్టాలి. నిజమా కాదా? నిజమా కాదా? నిజమేనా? అపరాధం చేశాం, ఆయన మాట మీరాం, ఆయన మాట అంగీకరించరా. కానీ ఆయన భార్యను కొట్టడానికి ఆయన హడెక్కేవాడు కాదు. ఆయన నియమము కలిగిన దేవుడు. ఆయన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారంటే దాన్ని ముందుగానే దేవుడు తన జీవితంలో చేసి చూపాడు. ప్రియులారా, హల్లెలూయా. తను తను అప్పగించుకున్నాడు, ఆయన శిక్షించుకున్నాడు. దేన్ని బట్టి? దేన్ని బట్టి అండి? ఆయన భార్య చేసిన పని. నిజమేనా? ఆయన భార్యను కొట్టాల్సింది ఆయన తను తను అప్పగించుకున్నాడు. తన భార్య స్థానంలో ఒక నిజమైన రుజువునిచ్చాడు. గ్లోరీ. హల్లెలూయా. చాలా పనిలో ప్రసంగం చేశారు, కొట్టకూడదు ఇదే చెప్పారు. కానీ నిజంగా ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఓ గ్లోరీ, అక్కడ నాకు కొంత సమయం కొంచెమే. ఆమె ఒక అరగంటలో, అసలు లాక్డౌన్లో పెళ్ళి కదా, అసలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరగంటలో ప్రసంగం అవ్వాలి, పావు గంటలో పెళ్ళి అయిపోవాలి. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవానికి స్తోత్రం ఆయన. గ్లోరీ. అక్కడే ఇచ్చాడు దేవుడు ఆ తలంపు. అది నాకు కలిగిన తలంపు కాదు, దేవుని ఆలోచనేనా? హల్లెలూయా. దేవుని బయలుపాటేనా? దేవుని ప్రత్యక్షతేనా? ఒక రుజువును ఈ రోజు ఇంకా మనం నమ్మగలగటానికి, ఇంకా ఎక్కువగా ఆధారపడటానికి, మన నిజ జీవితంలో దాన్ని జీవించి చూపడానికి ఆయన ఆయన భార్యను కొట్టాడు. హల్లెలూయా. అబ్రహాం అబద్ధం ఆడాడు, ఇస్సాకు, యాకోబు ఒకటిప్పితే ఇంత పోయింది అని మామిడి చెట్టు ఒక గింజ ఎత్తుతాం. ఎందుకు వస్తాం? అంతే మరి. నువ్వు ఇచ్చేది ఒకటే, ఆడేది రేపొద్దున ఎందుకు కోసుకుంటావు? ఇక నువ్వు 100 ఇద్దితే 100 కోసుకోవడమే. ఒకటి ఇద్దితేనే 100 వేరు కోసుకుంటాం, 100 ఇద్దితే ఇక 100లో వేరు కోసుకోవడమే. యాకోబు గారి పరిస్థితి అయితే మొత్తం మోసం చేస్తాడు. కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దగ్గరికి వస్తే యోసేపులో ఏమైనా బలహీనత ఉందా? క్రీస్తుకు మాదిరి, క్రీస్తుకు సాదృశ్యంగా యోసేపులో కూడా చిన్న బలహీనత ఉంది. ఏంటా బలహీనత? జస్ట్ చిన్న లాజిక్ ఉపయోగించాడు. ఐగుప్తీలకి గొర్రెల కాపురులు అంటే ఏం కాబట్టి గొర్రెల కాపురులు అనే మాట తీసేసి పశువుల కాపురులు అని చెప్పమన్నాడు.
తప్ప మన దృష్టిలో కరెక్టే, కానీ దేవుని దృష్టిలో తప్పే. హల్లెలూయా, నిజమేనా? దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి హల్లెలూయా, దేవుడు ఈ యొక్క కార్యాలన్నిటిని బట్టి, మన అపరాధాలను బట్టి, మన పాప పరిహారార్థాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యెషయా గ్రంథం 53లో చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన అతిక్రమ క్రియలను బట్టి. ఆమె మన అతిక్రమ క్రియలను బట్టి. హల్లెలూయా. నీ భార్య అతిక్రమం చేస్తే లాగి రెండు కొట్టడం కాదు. క్రైస్తవుడు అయితే అంతేనా కాదా? నువ్వు కొట్టావనుకో, రైట్, నువ్వు ఏ రీతిగా తీర్పు తీరుస్తావు నీకు కూడా అంతే. దేవుడు కూడా లాగి రెండు కొడతాడు. తట్టుకోగలవా? తట్టుకోగలవా? దేవుడు కొడితే తట్టుకోగలవా? దేవుడు ద్వారా కొట్టించుకోవాలంటే కొట్టు, ఏం పర్లేదు. నేనేం చేసినా కొట్టొద్దని చెప్పారు పాస్టర్ గారు. ఏం పర్లేదు, నేనేం చేసినా ఏమన్నా ఇక మా ఆయన నన్నేమి అంటానికి ఇల్లేదని చేసావుకో, అక్కడ వదిలేదు దేవుడు నిన్ను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు కొడతాడు, నిన్ను కొడతాడు దేవుడు. హల్లెలూయా, వింటున్నారా? ఆమె అవకాశాన్ని అవకాశవాదంగా తీసుకోకూడదు. హల్లెలూయా, వింటున్నారా పిల్లారా? మీరు మీ స్థానంలో నిలబడాలి. అప్పుడు నిన్ను కొట్టడానికి అవకాశం లేదన్నప్పుడు నీ భర్త తన స్థానంలో, వాక్యంలో తనకి ఇవ్వబడిన స్థానంలో నిలబడినప్పుడు ఒక స్త్రీగా నీ పరిస్థితి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు. హల్లెలూయా. కూర బాగాలేదని ప్లేట్ గిరాటేస్తే, నీ ప్రార్థన బాగాలేదని దేవుడు నిన్ను గిరాటేస్తాడు. ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి గురించి చెప్పినట్టుందా ఏంటి? నాది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కొట్టబడాల్సింది మనం, దోషం భరించాల్సింది మనం. మన దోషం మన భర్త మోసం. నీ భార్య తప్పు నువ్వు పోయలేవా? ఆయన తన భార్య కొరకు ప్రాణం పెట్టాడంట. నువ్వు నీ భార్య కూరలో కొంచెం ఉప్పు ఎత్తేనే తగ్గించలేము. నీకు ఇష్టమైనది వండకపోతేనే ఇదా క్రీస్తు ప్రేమ? ఇదా దేవుడు నీలో ఉండి తను రుజువుపరుచుకునేది? ఇదా దేవుడు నీలో ఉండి తను బయలుపరుచుకునేది? వింటున్నారా పిల్లారా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోక దర్శనాన్ని గురించి ఆయన మాట్లాడితే ఎవరు నిలబట్ల అందరూ వెళ్ళిపోతున్నారంట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా వాక్యము ద్వారా తన సత్యాన్ని బయలుపరచును. ఆమె ఒకసారి ప్రవక్త ఒక కోటానికి ఆహ్వానించబడ్డాడు. అమెరికాలో ఆహ్వానించబడినప్పుడు హల్లెలూయా చాలా మంది ఉన్నారు. ప్రవక్త ఆయనకి ఇవ్వబడిన కానుకను బట్టి ఏం చేశాడంటే, ఒక చోటకి ఆయన వెళ్తే కానుక ఇవ్వబడింది. ఆ కానుకను తీసుకొని ఆయన ఏం చేశారంటే, పేదలు ఉంటారు కదా, పేదలకి భోజనం పెట్టడానికి అల్పాహారం సిద్ధపరచడానికి ఒక కూడికి ఏర్పాటు చేసి, అక్కడ వారందరూ కూడా అల్పాహారం పెట్టండి, వీధిలో ఉన్నటువంటి పేదలు కడుకునే వారిని పిలిచి ఏర్పాటు చేసి అక్కడ కూడికి పెట్టాడు. అక్కడ ఆ కూడికలో ఆ సేవా కార్యక్రమం, అదొక సేవా కార్యక్రమం. ఆమె ఆ సేవా కార్యక్రమంలో అల్పాహారం అయిన తర్వాత పిలిచిన వ్యక్తి ప్రవక్త సభకు పరిచయం చేశాడు. పరిచయం చేస్తే పరలోక దర్శనానికి నేను అవిధేయుడను కాను అనేదాన్ని ప్రవక్త తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? పరలోక
దర్శనానికి నేను అవిధేయుడను కాను అనే వర్తమాన ప్రవక్త తీసుకొని మొదలు పెట్టాడు ప్రసంగం. ఎప్పుడైతే ప్రవక్త ప్రసంగం మొదలు పెట్టాడో అక్కడ కూర్చున్న దైవ సేవకులు ఒక ఆయన గడియారం చూసుకొని మరి ఒకరి వద్దకు వచ్చి తలూపు లేచి బయటికి వెళ్ళిపోయాడు. టైం చూసుకొని ఇంకో దగ్గరికి వచ్చి తలకాయ ఊపి ఏమని వెళ్ళిపోతున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. 6 లేక 8 మాటలు చెప్పకముందే ఆ సేవకుల గుంపులో నిండుగా 3వ వంతు మంది బయటికి వెళ్ళిపోయారు. ఒక 6 నుండి 8 మాటలు ప్రవక్త మాట్లాడే లోపే 3వ వంతు వెళ్ళిపోయారు. పరలోక దర్శనానికి అతడు అవిధేయుడు కాలేదు. ఎందుకనగా దేవుడు ఈ పని నిమిత్తమే అతన్ని పిలిచాడని పౌలు చెప్పింది. 5 నిమిషాలు నేను మాట్లాడక ముందే నేను ఎక్కడ నా తలపులు కేంద్రీకరించానో వారు చేశారు. అక్కడ 3 వంతులు వారు వెళ్ళిపోయారు. 3 వంతులు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. 3 వంతులు వెళ్ళిపోయారంటే 100లో 75 మంది వెళ్ళిపోయారు. 25 మంది ఉన్నారు. 3 వంతులు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు నామమున వచ్చిన ఒక మనిషికి చేయటకు అది క్రైస్తవ మర్యాద కాదు. ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త ఆయన యేసుక్రీస్తు నామం పేరట వచ్చాడు. యేసుక్రీస్తు నామం పేరట వచ్చిన ఒక వ్యక్తిని అలా చేయటం యేసుక్రీస్తు నామం పేరట వచ్చిన ఒక సేవకుడికి అలా చేయటం ఒక సేవకుడు వస్తుంటే కొంతమంది లేచిపోతూ ఉంటాడు. క్రైస్తవ మర్యాద కాదు. హల్లెలూయా. ఇది నేను గౌరవ మర్యాదలతో చెప్పుచున్నాను. కనపడిందా 26వ పేర? ఆ ఉనియమ దైవ సేవకుల సమావేశం కంటే ఆఫ్రికాలో మంత్రగాళ్ళ వైద్యుల వద్ద నేను మంచి గౌరవాన్ని మంచి సహవాసాన్ని పొందుకున్నా. ఆ సేవకుల కూడి కన్నా ఆఫ్రికాలో మంత్రగాళ్ళ వైద్యుల దగ్గర గొప్ప గౌరవాన్ని సహవాసాన్ని నేను పొందుకున్నాను. వారు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ శ్రద్ధ వహించారు. ఇక్కడ ప్రవక్త బోధించేదంతా వారు చేసేదానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళ మాంత్రికులు, ఇక్కడ జీవం కలిగిన దేవుడు పసిగిద్దండి. కానీ లెగ్స్ వెళ్ళిపోలేదంట. లెగ్స్ వెళ్ళిపోకుండా ప్రవక్తను ప్రశ్నలు అడిగారు. నిత్య జీవం యొక్క నిరీక్షణ నా లోపల ఏ నిరీక్షణ నాటబడి ఉన్నదో నేను దాన్ని వారికి ఇవ్వగలిగాను. అడగా పెట్టకుండా వెళ్ళిపోయి నా గురించి వాళ్ళు చెప్పాడంటే ఏం పోయి. హల్లెలూయా. నువ్వు అడగాలి కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దైవ సేవకులకి అందుకు ఎటువంటి సమయం కూడా లేదు. ఎంతో త్వరగా నువ్వు ఒకటి చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకటి చెప్పిన వెంటనే ఇక నన్ను గురించే మాట్లాడుతున్నాను. అబ్బాయి వాళ్ళంతా నన్ను గురించే చెప్తున్నాను. అందుకే మీకు చెప్పా కదా, నన్ను గురించే చెప్పారని ఇద్దరు అంటారు. అవిశ్వాసం అంటాడు నన్ను గురించే మాట్లాడాడు. విశ్వాసం అంటాడు నన్ను గురించే మాట్లాడాడు. ఇద్దరు చెప్పింది ఒకటే మాట, ఎక్స్ప్రెషన్లో తేడా ఉంది. హల్లెలూయా. అంగీకరించిన విధానంలో ఉంటుంది. ఆమె ఇద్దరు అంటారు నన్ను గురించే మాట్లాడారు వాళ్ళ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వారు తెలుసుకున్న ఏ చిన్నదానికి ఒకదానికి ఏ వాక్యం ఏకీభవించకపోయినా అక్కడ నుండి అదంతా వారు వినరు, వేచి ఉండరు. ఆ కారణం చేతనే యేసుక్రీస్తును ఆయన మొదటి రాకడ యందు వారు నమ్మలేకపోయారు. ఆ కారణం చేత 2వ రాకడలోనూ పోగొట్టుకుంటారు. మొదటి రాకడలో ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి వేరుగా ఉంది ఆయన రాకడ, అందుకే నమ్మలేకపోయారు. ఇప్పుడు 2వ రాకడలో కూడా అంతే. హల్లెలూయా. ప్రజలందరూ అనుకున్నారు దేవదూతలు దిగొస్తారంటే 7 బోర్లు ఊతారు. ఆ శబ్దానికి పరలోకం నుండి ప్రభు దిగిరాగానే అసలు గొప్ప వెలుగు మెరుపు. హల్లెలూయా. ఇంకా ఆ టైంలో ప్రభు క్షమించయ్యా అంటే చాలు, ఆయన కృప కలిగిన దేవుడు. జనుల బోధ ఎలా ఉంది రోజు? ఆయన ఉన్నాడు నేను దొంగ వలే వస్తాను. దొంగ వలే రావటం అంటే ఏంటి? హల్లెలూయా. అందరం ఒకసారి అట్లా బయటికి వెళ్ళి వచ్చామండి. అందరం ఇప్పుడు ఉన్న పనంగా అట్లా బయటికి వెళ్ళి వచ్చాము. బయటికి వెళ్ళి వస్తే ఇది లేదు.
బయటికి వెళ్ళేసరికి ఇది లేదు. ఏమైంది తెలియదు అంతే. అట్టలేదు లేదు. ఇద్దరొక్క మంచం మీద ఉంటారు. లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క తిరగలు ఇద్దరు విసురుతూ ఉంటారు, ఇద్దరు పొలంలో ఉంటారు. నిజమేనా? ఒకరు కొనుక్కోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నేను బీఈడి కాలేజీలో ఇదే మాట్లాడితే అయిపోయినాక ఒక వచ్చి ప్రదీప్ నేను ఒక క్వశ్చన్ అడగాను, ఏంటన్నా అంటే మంచం మీద ఇద్దరు పడుకోకూడదు అంటావు. 2 నిమిషాలు నాకు ఏం అర్థం కాలేదు. ముందు అసలు ఏమడి అర్థం కాదు. అంటే ఇద్దరు ఒక మంచం మీద ఉంటే ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారంటే అంటే మనిషికి ఒక అనే పిచ్చోడు అది కాదు. అంటే ఎత్తబాటు అనేది అంత పక్కనలో కూడా తెలియనట్టుగా ఉంటుందండి. ఇప్పుడు తిరగలకి ఇంట్లో ఇక వహలేసామని చెప్పి ఏం చేస్తాం? పొలాన్ని కూడా ఎంతమంది అలా ఇప్పుడు ఎదురాలు కూడా ఒకళ్ళే. అది కాదు అక్కడ. అంటే నీ పక్కనున్న వ్యక్తికి కూడా తిరగలు వేస్తున్నప్పుడు ఇద్దరు చేయి మీద చేయబడి ఒక చేయి వెళ్ళిపోయినా రెండో చేతికి అది అక్కడ దేవుని ఉద్దేశం. అంతేగాని ఇద్దరు మంచం మీద పడుకోకూడదు, ఇద్దరే సరకూడదు, ఇది కాదు. అది ఎవరికి అర్థమయ్యారు ఇట్లా. కానీ దేవుని కృప ఏంటంటే అడిగాడు కాబట్టి తెలిసింది. అడగకుండా వెళ్ళిపోతే అందుకే ప్రవర్తనాడు ఆ లెగిసి వెళ్ళిపోయేవాడు కన్నా మాంత్రికులు గొప్పనయ్య. అవునా కదా? వాళ్ళు ప్రశ్నలు అడిగారు, నువ్వు ఇలా చెప్పావేంటే, మేము చేస్తుంది ఇది, నువ్వు చెప్పింది ఇది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు వారు లోపలికి వస్తారు, నువ్వు ఎటువంటి బట్టలు ధరించావో హల్లెలూయా దాన్ని బట్టి ఒకరు నిన్ను తీర్పు తీరుస్తారు. ఆమె నువ్వు సేవకుని యొక్క బట్టలు తదితరమని ధరించకపోయినప్పుడు ఏంటి ఇది మీ పాస్టర్ గారా? అట్లేడే, అట్లా లేడే, మంచిగా అట్లా డ్రెస్ చేసుకోలేడే అంటే ఆ దృష్టిలో ఏంటి? కంగి వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని, కలర్స్ వాడకూడదు. పాస్టర్లు అంటే తెల్ల బట్టలే వేసుకోవాలి, సాధ్యమైతే అలకలాగా అంగీ వేసుకోవాలి. ఇట్లుంటే పాస్టర్. హల్లెలూయా. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత ఆర్డినేషన్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల పాటు కాలేజీలో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నేను ఆర్డినేషన్ తీసుకున్న సంగతి తెలుసాను. తర్వాత ఒక కొలికి ఒక పెళ్ళికి వెళ్తే కనపడిన సార్ సార్ మిమ్మల్ని ఇలా చూస్తామని మేము అనుకోలేదు సార్, ఎలా ఉన్నారేంటి అంగీ వేసుకోవాలా అన్నాడు. అంటే వాళ్ళ ఆలోచన అది. పాస్టర్ అంటే ఇలా అంగీలు వేసుకున్నట్టు ఉంటారు అనుకున్నారు. నేను అన్నా అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళ ఆలోచన, వాళ్ళకి ఆలోచన అంతా కూడా ఆ యొక్క ఆర్సీఎంఓలు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, లోదనలు, సిఎస్ఏ అంగీలు వేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు సేవకుని బట్టలో తదితరమైన నువ్వు ధరించకపోయింది నేను అలాంటిది ఏదో అయిపోయిందే, నీతో వారికి ఏం పని లేదు. కొన్నిసార్లు నువ్వు ఎటువంటి విద్యను కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి మాటలు వారితో పలుకుతున్నావో, సరిగా నిలబడ్డావు, ఏ విధంగా నామవాచకం ఏంటి, నౌన్ ఏంటి, ప్రణౌన్ ఏంటి, అది ప్రవక్త చెప్పింది. హల్లెలూయా. సర్వనామం ఏ విధంగా వాడుతున్నావో చూడటానికి వస్తారు. భాష ఎట్ట ఉంది? అంతా బాగానే ఉంది, కానీ ఆయన వాడిన భాష బాగాలేదు. వాక్యం అంతా బాగానే చెప్తున్నాడు కానీ మాట్లాడటం రావట్లేదు, సరిగ్గా ప్రసంగం చేయటం రావట్లేదు. అంటే వాళ్ళు దేనికి వచ్చారు? వాక్యం కోసం రాలా. దేవునికి స్తోత్రం కలుగు. ఏం తప్పు చెప్తాడా? ప్రవక్త లవోదికి ఆత్మ అంట. అనేకులు దేవుని మందిరానికి వచ్చి వాక్యం ఏం చెప్తుందో దాన్ని చూడటానికి బదులుగా ఏం తప్పు చెప్తారని తప్పు పట్టుకోవడానికి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రవక్త చెప్తాడు కదా వెస్లీ గురించి. వెస్లీ దగ్గరకు ఒక స్త్రీ వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ నౌను, ప్రొనౌన్, గ్రామర్ మిస్టేక్స్ పట్టుకున్నారు. అయ్యా నువ్వు అది చెప్పేవాడు, ఇది చెప్పేవాడు. హల్లెలూయా. అటువంటి స్త్రీ ఒకసారి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఫ్రెండ్ నువ్వు అంతా బాగానే చెప్పావు, కానీ వాళ్ళు ఈ మాటని ఎట్టు చెప్పాల్సింది ఎట్టు చెప్పావు, ఎట్టు చెప్పాల్సిన దాన్ని ఎట్టు చెప్పావు. ఆమె కూర్చుంటే ఇంటికి భయం వేసేది. ఏం పట్టుకుంటుందో, ఏ మాట దొరుకుతానని మానవులు కదా. ఒకరోజు దేవుని కృపను పెట్టి చక్కగా ప్రసంగం చేశాడు. ప్రసంగం అంతా అయిపోయింది. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆ సిస్టర్ వచ్చింది. రాగానే ప్రవక్త ధైర్యంగా వాళ్ళు ఏం తప్పు చెప్పలేదని, మా సిస్టర్
ఈరోజు ఏమైనా పొరపాటు ఏం చెప్పలేదు కదంటే అంతా బాగానే ఉంది కానీ పాస్టర్ గారు మీ టై కొద్దిగా పొడుగైంది. ఏమందంట? టై కొద్దిగా పొడుగైంది. అవునా సిస్టర్? అయితే ఇప్పుడే దాన్ని కత్తిరించేద్దాం. కత్తిరి తీసుకురండి. ఇదే సమయంలో నా టై పొడుగైన ఇదే సమయంలో నీ నాలుగు కూడా కొద్దిగా పొడుగైంది, దాన్ని కూడా కత్తిరిస్తా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఈరోజు నాకు నామవాచకం తెలుసా, సర్వనామం తెలుసా, ఇవి చెప్పడం కాదు, నాకైతే ఒకటి తెలుసు, ఆయన పునరుద్ధరణ బలమునందు యేసుక్రీస్తును తెలియపరచడమే నాకు తెలుసా. హల్లెలూయా. అసలు చాలా ఒకసారి ఒక ఆయన అడిగాడు, నేను ఒక ఉద్యోగం కొరకు వెళ్ళి ఆయన దగ్గరికి, జాబ్ కొరకు వెళ్తే అన్నాడు, మా దగ్గర వెళ్ళాలి పలానా టైం చెప్పి. నేను చెప్పాను నా టైంకి ఆదివారం రాను, వారంలో 2 రోజులు నాకు కొంచెం 7ంటికి పంపించాలి, నాకు 7:30 పాల్గొంటాను. అవును మీరు సేవ చేస్తాను. ఎక్కడ ట్రైనింగ్ అయ్యాను? నేను ఎక్కడ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ అవ్వకుండా అసలు క్రైస్తవ సంఘ చరిత్ర తెలుసా నీకు అన్నాడు. క్రైస్తవ సంఘ చరిత్ర తెలుసా నీకు అన్నాడు. నీళ్ళంతా ఉన్నవాళ్ళన్నయ్యా సంఘం ఫస్ట్ పట్టుకోవాలి. ఇక అనవసరం, నీ ఉద్యోగం ఇచ్చిన నాకు అనవసరం. హల్లెలూయా. అది ఇచ్చినా అనవసరం అనుకుని లేచి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నాకు తెలిసింది ఒకటే, ఆయన పునరుద్ధరణ బలమునందు యేసుక్రీస్తును తెలియపరచడమే నాకు తెలుసా. హల్లెలూయా. అంత నేర్చుకున్నవాడే అంతా పెంట అన్నాడు. ఎవరు? అది ఇలా నేర్చుకున్న ట్రైనింగ్ అవ్వకుండా రాకూడదు నువ్వు సేవక. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషణాలు సర్వనామాలు నాకు తెలియదు. ఆయనను గురించి తెలుసుకోవడానికి నామవాచకాలు సర్వనామాలు అవసరం లేదు. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధరణ యొక్క శక్తి తెలుసుకోవడానికి అయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రజలు యేసుక్రీస్తుని ఎవరుగా చూస్తున్నారంటే, కొంతమంది యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? ఆయనంటే క్రిస్మస్ తాత, శాంతా క్లాస్. చాలా మంది దృష్టిలో యేసుక్రీస్తు అంటే శాంతా క్లాస్ అంట. చాలా మంది చరిత్రలో ఉన్న దేవుడిగా ఆయన భావిస్తున్నారు. 34వ పేర ఉందా? కొందరు ఆయనను పురాణ గాథగా చూస్తారు, లేక కొందరు ఆయన చరిత్ర గాథగా అనేక సంవత్సరాల క్రితం దేవుడు చేసిన ఒక చరిత్రగా ఆయన చూస్తారు. మరి కొందరు ఇంకా ఆయన లాలి 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 పశువుల పాకం చూస్తున్నారు. అందుకే అవునా కాదా? లాలి అని పాడవే అంటే ఎక్కడ చూస్తున్నారు ఆయన్ని? క్రిస్మస్ రోజు పశువుల పాకలో చూస్తున్నారు, గుడ్ ఫ్రైడే రోజున సిలువ మీద చూస్తున్నారు, ఈస్టర్ రోజున లేచినాడు రా సమాధి. అంతేనా? అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. నీ ఇష్టంగా నీ ఇష్టం వచ్చినప్పుడు పాకరాదంటూ, నీ ఇష్టం వచ్చినప్పుడు సిలువేయటం, నీ ఇష్టం వచ్చినప్పుడు లేపేయటం. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావనే ప్రశ్న. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది నువ్వు ఆయన వైపు చూస్తున్నావు. ఏం చూస్తున్నావు? త్రిత్వంలో రెండో వ్యక్తిగా చూస్తున్నావా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అనే రెండో వ్యక్తిగా చూస్తున్నావా? త్రిత్వం అంటే అదే కదా. హల్లెలూయా. లేకపోతే ఒక త్రిత్వంగా చూస్తున్నావా? ఒకదానిలో ముగ్గురుగా చూస్తున్నావా? లేక వాక్యము ద్వారా నువ్వు ఆయన చూడగలుగుతున్నావా? ఎలా చూస్తున్నావా అని? నువ్వు వాక్యము ద్వారా మాత్రమే ఆయన చూడగలవు. ఆ విధంగా మాత్రమే ఆయన చూడగలవు. హల్లెలూయా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు ఈరోజు మనం ఆయన చూడాల్సింది వాక్యము ద్వారా ఆయన చూడండి. ఎవరో చెప్పిన కల్పిత కథలు బట్టి. హల్లెలూయా. యేసుప్రభు అంటే క్రిస్మస్ తాత ఒకటి చెప్తాడు, యేసుప్రభు అంటే త్రిత్వంలో రెండవ ఇంకోటి చెప్తాడు, దేవుడు అంటే ముగ్గురు అంటాడు ఇంకోడు. ఇది కాదు వాక్యం ఏం చెప్తుంది చూడు. త్రిత్వం అనేది లేదు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు త్రిత్వం కాదు.
హల్లెలూయా. త్రిత్వాన్ని నమ్మరా మీరు అంటాడు. అసలు త్రిత్వం అనే పదాన్ని ప్రజలకు పరిచయం చేసింది తెర్తూలియన్ అనేటువంటి రోమన్ కాథలిక్ బిషప్. అది చరిత్ర చెప్తుంది ఆ సంగతి. అప్పటి వరకు త్రిత్వం అనేదే లేదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీవు వాక్యము ద్వారా ఆ విధంగా మాత్రమే చూడగలవు. అది నీవు ఎరిగిండుటకు అది ఆ పద్ధతి. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయననే అది బయలుపరచునుండి. దేవుని కొరకు చూస్తున్నావు, దానిపై ఆధారపడి. నువ్వు వాగ్వాదం చేయటకు నువ్వు ఆయన వైపు చూస్తే, అలాగైతే నువ్వు పొరపాటుగా చూస్తున్నావు. ఆయన వాదం పెట్టుకున్న దేవుడు కాదు. నువ్వు ఆయనతో వాదులు ఆడటానికి చూస్తే నువ్వు చాలా పొరపాటుగా ఉన్నావు. ఆయన వాదులు ఆడే దేవుడు కాదు. జక్కయ్య అంటే అసలు ఆయన సంగతి ఏంటో తెలుద్దామని బయలుదేరాడు ముందు. అసలు జక్కయ్య వర్తమానం చదవండి, వింటున్నారా? రాజు చెప్తున్నాడు ఆయన సంగతి ఏంటో తెలుద్దామని బయలుదేరాడంట. ఆయన అడుగుదాం అనుకున్నాడట. అసలు నువ్వు మెస్ అయ్యావని తెలుద్దాం అనుకున్నాడు. అక్కడ దాకా వచ్చాడు, మాట్లాడదాం దగ్గరికి వెళ్ళాడు. పొట్టోడు కదా, జనాలు ఉండేసరికి రెండోదేమో అయ్యగారేమో పన్ను కట్టించుకునేవాడు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన, అంతేనా? అనొచ్చా? హల్లెలూయా. పన్ను కట్టించుకునేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే అసలు ఎవరు లెక్క చేయట్లేదంట. కుంటోళ్ళు వేదోళ్ళు సరిగ్గా బట్టలు మంచి వస్త్రాలు లేని వాళ్ళు అందరూ ఆయన చుట్టూ పోతుంటారా? ఇంటండి నేను అనుకునేది పోనీ అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కథలో కన్నా చెట్టు ఎక్కాడు. చెట్టు కనుక్కున్నాడు, ఎందుకు వచ్చిన బాగుండలేదు. ఎట్టబట్టి ఆయన చూస్తే చాలనుకున్నాడు. ఆయన దాటిపోతున్నాడు. అప్పుడు చూస్తున్నాడు, ఆకుల మధ్యలో దూరాడంట. చెట్టు మీద ఎక్కి ఆకులు కప్పుకున్నాడంట. ఆయన నిన్ను చూడకుండా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆకులు నువ్వు ఆయన చూడకుండా ఆపగలిగావు, కానీ నిన్ను ఆయన చూడకుండా ఆపలేవన్న సంగతి ఆయన తెలియదు. హల్లెలూయా. ఈయన ఆయన నన్ను చూడకుండా ఆకులు అర్థం పెట్టుకున్నాడు. ఆయన కింద నిలబడి ఆకుల కింద నిలబడి ఆకుల చాటు నిలబడినట్టు పెడుతున్నాడు. జక్కయ్య త్వరగా దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నువ్వు వాగ్వాదం చేయడానికి కాదు, ఆయన వాదం పెట్టుకోడు. జ్ఞాపకం ఉంచుకో, ఆయన వాక్యము గుండా ఆయన నువ్వు చూసినప్పుడు నువ్వు ఆయన చూస్తావు. వాక్యములో నుండి మాత్రమే నువ్వు ఆయన చూడగలవు. హల్లెలూయా. నువ్వు ఆయన గుర్తిస్తావు. సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు నువ్వు ఆయన చూడలేవు. సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు నువ్వు ఆయన చూడలేవు. ఈ రోజు కూడా ఇటు చూడండి. ఈ రోజు కూడా సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు నువ్వు ఈయన చూడలేవు. ఏంటంటే అది చర్చలో పెట్టారు. ఏంటంటే అది మేఘం లాగుంది. కొంతమందికి మేఘమే, కొంతమందికి మేఘంలాగానే ఉంది. కొంతమందికి ఆయన వడ్లవాణి కుమారుడిగానే ఉంది. ఆమె హల్లెలూయా. కొంతమందికి అరే ఆ వడ్లవాణి కుమారుడు యేసేపు కాదా? ఈయన సహోదరులు మనతో ఉన్నవారు కాదా? హల్లెలూయా. అదే మేఘంలాగా మేఘం పెట్టుకున్నారంటే ఈ చర్చలో సత్యముని కన్నులకు బయలుపరచబడేవారు ఆయన చూడతారు. హల్లెలూయా. ఇద్దరు మనుషులు ఒకే లేఖనాన్ని చూడగలరు. ఒకరు వ్యతిరేకిస్తారు, ఒక దాంతో ఎక్కిపిస్తారు. ఈరోజు జరుగుతుంది. అందరు చదివేది ఈ బైబిలే, అందరు చదివేది ఈ పరిశుద్ధ గ్రంథమే. ఆమె ఈరోజు సత్యమైన బాప్తిసంతో మనం ఏకీభవిస్తున్నాం. అనేకులు ఏకీభవించలేదు. ఒకే దేవుడిని మనం విశ్వసిస్తున్నాం. దెయ్యములను నమ్మి వణుకుతున్నాయి. ముగ్గురు లేరా? ఉన్నారా లేరా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇందాక ఈ లేఖనం చదువుతున్న కూడా కనపడింది నాకు. యోహాను సువార్త, అది యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడమ్మా దిగుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని. లోకం ఏమంటుందంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురున్నాడు, మీరే ముగ్గురు లేరు, ఒకడే అన్నారు. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీరే క్రీస్తు విరోధులు మనల్ని అంటారండి. వాళ్ళు విన్నారా? ఈ లేఖనం పట్టుకొని ఒక ఆయన డైరెక్ట్గా తిట్టాడు నన్ను.
తండ్రిని కుమారుని అంగీకరింపని మీరే క్రీస్తు విరోధులు పడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసే క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. ఆమె యేసే క్రీస్తు కాడని. ఇక్కడ గమనించండి, క్రీస్తు అంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే ఎవరో తెలుసా? ఆయన దేవుడు. హల్లెలూయా. యేసు అంటే ఎవరు? రక్షకుడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. అదే యెషయా తన గ్రంథంలో రాస్తున్నాడు మరొక చోట 43వ అధ్యాయం 40-43లో అనుకుంటా. ఏమన్నాడు తెలుసా? నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, రక్షించువాడని నేనే అన్నాడు. మరి ఏ సెకండ్ నుండి వచ్చాడు చెప్పండి? అవునా? నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు. ముగ్గురు అనేవాడు నిర్మింపబడలేదు, నా తర్వాత వాక్యమేనా? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను. యేసు అంటే అర్థం ఏంటి? మరి ఇద్దరైతే ఆయన ఎవరు, ఈయనెవరు? ఇద్దరైతే ఎవరు నమ్మాలి మనం? అందుకని ఇక్కడ యెహోవా సాక్షులు లెగిశారు. ఇక్కడ యెహోవా సాక్షులు లెగిశారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? యెహోవాయే. యేసుక్రీస్తు కేవలం ఆయన దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, ఒక మనిషి, మనలాంటి మనిషి. ఆయన పని, ఆయన రక్తం కార్చడం అంతే. ఆయన పని అయిపోయింది. ఆయనతో మనకు సంబంధం లేదు. ఆయన పని ఆయన చేసేసాడు. మోషే అట చేశాడు, ఏలి అట చేశాడు. ఈయన పని ఈయన అటకు చేశాడు. ఈయన దేవుడి దగ్గర ఒక దూత మాత్రమే. యెహోవానే దేవుడు అంటారు వాళ్ళు. హల్లెలూయా. మరి యేసు రక్షకుడు కదా, అంతేనా? యేసు మెస్సయ్య కదా, నిజమేనా? యెహోవా రక్షకుడు అయితే యేసు రక్షకుడు ఎట్ట అవుతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి వాళ్ళు చెప్పే అర్థం కూడా నేను చెప్తాను. వాళ్ళు చెప్పే అర్థం చెప్పిన మనం చెప్పామా? వాక్యం శరీరమైంది. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో ఇక్కడ కూడి ఉన్న మనం దైవములు. వాక్యం కలిగిన వారందరూ దైవములు. అలాగే ఆయన ద్వారా రక్షించాడు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ గమనించండి, యోహాను సువార్త 1:1 వచ్చిన ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడైన. 14 వచ్చిన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, వాక్యమైన దేవుడే శరీరం దాల్చుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యముగా ఉన్నప్పుడు ఆయన రూపాన్ని ఎవరో చూడలేదు, ఆయన మాట ఎవరో వినలేదు. అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపంలోకి వచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తులా, యేసుక్రీస్తు ద్వారా కాదు, యేసుక్రీస్తులా. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిగా ఆయన తాను బయలుపరుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రిని కుమారుని అంగీకరించిన వీరే క్రీస్తు విరోధం అంటే మన తండ్రిని అంగీకరించట్లేదు, కుమారుని అంగీకరించట్లేదు అంటే మన తండ్రిని అంగీకరిస్తున్నాం, కుమారుని అంగీకరిస్తున్నాం, పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నాం. ఎలా అంగీకరిస్తున్నాం? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తే, ఈరోజు పరిశుద్ధాత్మ. ఒకే దేవుడని మనం విశ్వసిస్తున్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముగ్గురని విశ్వసిస్తేనే వాక్యం, లేకపోతే వీడే క్రీస్తు. వాళ్ళ ఆలోచన, హృదయంలోని ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. యెహోవా ఆలోచన సదాకాలం. ముగ్గురు దేవుళ్ళు అయితే పరలోకంలో 3 సింహాసనాలు ఉండాలి. పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? సింహాసనం మంది ఆసీనుడై ఉన్న ముగ్గురిని చూసితిని, ఒకరిని చూచాడు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? బాబు, మిగతా వాళ్ళు ఏమయ్యారు? హల్లెలూయా. ఒక ఆయన చెప్తున్నాడు, రంజిత్ తోఫీర్ అని ఒక ఆయన ఉన్నాడులేండి. ఈరోజు చాలామంది చాలా ప్రయాసపడుతున్నారు. చాలా ప్రయాసపడి వేదాలు తీసుకొని, ఖురాన్ తీసుకొని, ఇతర మత గ్రంథాలు తీసుకొని వాటన్నిటిలో నుండి క్రీస్తును రుజువు చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు, తెగ కష్టపడుతున్నారు. బైబిల్లో రుజువు చేయటం చేతగాక, ఆమె బైబిల్లో నుండే వాక్యాన్ని రుజువు చేయడం చేత కాకపోతే పక్క పుస్తకాలకు పోవాలి నువ్వు.
నిజమా కాదా? నిజమా కాదా? ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర స్టఫ్ లేకపోతే అంత ప్రయాస దీని మీద పెట్టు. తీరా వీళ్ళేమన్నా సాధించారాయా అంటే ఆయన చరిత్రలో ఉన్న దేవుడిగా రుజువు చేయడానికి చూస్తున్నారు. అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడి గురించి ఇదిగో ఋగ్వేదంలో ఉంది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, అది క్రీస్తు గురించి చెప్పబడింది. హల్లెలూయా. వాళ్ళ గ్రంథంలో వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏమంటారు, మా గ్రంథం కరెక్టేగా, మేము మా గ్రంథాన్ని ఫాలో అవుతున్నాం, నీ దాన్ని నువ్వు చూసుకుంటారు. ఏం చెప్తావు? మా గ్రంథంలో క్రీస్తు ఉన్నా అంటున్నావు కదా, మా గ్రంథంలో ఉన్నదాన్ని బట్టి మేము అనుసరిస్తున్నాం. అవునా కదా? మీ గ్రంథంలో మా దేవుడి గురించి ఉంది రండి అంటే, మా గ్రంథంలో మీ దేవుడి గురించి ఉన్న మా గ్రంథం మీ గ్రంథం గురించి చెప్పలేదు అన్నాడు అనుకేం మాట్లాడుతావు? గమనించిన ప్రియులారా. హల్లెలూయా. ఆమె పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. కొన్ని వాళ్ళు పెట్టే కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద పెడితే అసలు ఈ గడియ వాక్యం అర్థమవుతుంది. ఈ గడియ వాక్యం లేక ఎక్కడో చరిత్రలో ఉన్నదాన్ని చూపించడానికి రుజువు చేయడానికి తగ్గ ప్రయత్నిస్తున్నారు. ఆయన అన్నాడు యెహోవాలు ముగ్గురు అంట. ఏంటంట? యెహోవాలు ముగ్గురు. నోటికి వచ్చినట్టే మాట్లాడాల, బైబిల్లో తీసి చూపిస్తున్నాడు ఆయన. చూస్తారా ఒక వచ్చిన? చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం మనం కూడా వచ్చిన ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం. లోతు సూర్యుడికి వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించాను. 24 జాగ్రత్త చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, అప్పుడు యెహోవా యొద్ద నుండి, విన్నారా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. యెహోవా యొద్ద నుండి కురిపించాడు. అన్నారా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్ని గంధకములను యెహోవా యొద్ద నుండి కురిపించాడు. యెహోవా యొద్ద నుండి కురిపించాడు. విన్నారా? అర్థమైందా? భూమి మీద ఉన్న యెహోవా, పైన అర్థమైందా? వింటున్నారా? భూమి మీద ఉన్న యెహోవా, పైన ఆయన ఉద్దేశం. అబ్రహాము దగ్గరికి ముగ్గురు యెహోవాలు వచ్చారు. ముగ్గురు యెహోవాలే. హల్లెలూయా. ముగ్గురు యెహోవాలు వస్తే ఆమె అప్పుడు అబ్రహాం సాష్టాంగం నా ప్రభువా అన్నాడు. ఎందుకంటే మొత్తం యెహోవా కనపడ్డాడు కాబట్టి ముగ్గురు యెహోవానే. ఆయన చెప్పిన ఉద్దేశం, హైందవులు అంటారు ఒక శరీరం 3 తలలు. తెలుసు కదా? ఇక్కడ నుండి చెప్పకూడదు అవి పేర్లు. అవునా? హల్లెలూయా. అలానేదండి తెలుసా, తలకాయ ఒకటే మన దేవుడికంట. యెహోవానే తలకాయ ఒకటే కానీ ముగ్గురు యెహోవాలు. బుద్ధిహీనత, బయలుపాటు లేనటువంటి కార్యం ఇది. వాళ్ళేమో ఒక శరీరం 3 తలలు అంటే ఇక్కడ ఒక తలకాయి. అసలు నీకెన్ని తలలు ఉన్నాయి, నీకెన్ని శరీరాలు ఉన్నాయి చెప్పు ముందు. ఆమె కానీ నీలో ముగ్గురు ఉన్నారు. నువ్వు ముగ్గురై ఉన్నావు. శరీరము. హల్లెలూయా. ఆమేన్. గమనించిన ప్రియులారా, ఇక లోతు దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు యెహోవాలే కాబట్టి ప్రభువులారా అన్నాడంట. అసలు ఆయన చెప్పిన దానికి ఆయనకే పొంతం లేదు. ఒక రోజు ఒక పెద్ద డిబేట్ ఏర్పాటు చేశాడు.
హైందువులతో వాదం పెట్టుకుంటాను, నేను మీ గ్రంథాలను రుజువు చేస్తానని. బుద్ధిహీనమైన కార్యాలు ఇవన్నీ. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం, దేవుడు వాదములు పెట్టుకునే దేవుడు. హల్లెలూయా. మూర్ఖుడికి 1-2 సార్లు ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత ఊరికి ఆడు వాగుతూనే ఉంటాడు, ఆడిని వదిలేసేక అంతే. వాడు దేవుని ఎన్నికలో ఉంటే నువ్వు మాట్లాడినా ఆ 2 మాటలు 3 మాటలే ఏదో ఒక రోజున వాడి జీవితంలో పనిచేసాడు వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సత్యమునకై నీ కన్నులు తెరవబడే వరకు నువ్వు ఆయన చూడలేవు. 2 మనుషులు ఒకే లేఖనాన్ని చూడగలరు, మరి ఒకరు వ్యతిరేకించరు, మరొకరు దాన్ని సరైందంటారు. ఒకడు తప్పులో ఉంటాడు. కొన్నిసార్లు మన చుట్టూ కొన్ని సంగతులు జరుగుతాయి, అర్థం కానివి జరుగును. కొందరు వారి విషయాలను చూస్తున్నారని చెప్తారు, కొందరు దాని గురించి ఏమీ చూడలేదంటారు. మన చుట్టూ కొన్ని కార్యాలు జరుగుతాయి, కొంతమంది దాన్ని చూడగలుగుతారు, కొంతమంది. కొన్నిసార్లు నువ్వు దేవుని సముఖంలో ఉన్నప్పుడు నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నిజంగా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నన్ను తాకింది బ్రదర్, దేవుడు ఆత్మ నన్ను సంధించింది బ్రదర్ అంటాడు. కొన్నిసార్లు వచ్చినాక ఇవాళ దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ ఏది నాకు కనపడలేదు అంటాడు. హల్లెలూయా. 2 రకాలు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దిగువన మనం చూస్తుంటే సిరియా సైన్యం ముట్టడేసింది. ఆయనతో పాటు ఉన్నవాడు, హల్లెలూయా, నివాసం ఉన్నవాడు, ఆయనతో పాటు కనిపెట్టినవాడు, ఆహారం వండేవాడు, బట్టలు శుభ్రపరిచేవాడు, చేతుల మీద నీళ్లు పోసేవాడు, రాత్రి పగలో ఎప్పుడు ఆయనతో ఉండేవాడు, బోధిస్తున్న ఉపదేశాన్ని వినేవాడు. ఎలీషా వర్తమానాన్ని ఎలీషాతో ఉండి, ఎలీషా తింటూ, ఎలీషాకు వండి, ఎలీషా బట్టలు ఉతుకుతూ బోధించిన బోధ వినే గెహజీ దాన్ని చూడలేకపోయాడు. ఎలీషా ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా, వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరువు నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతని కన్నులు తెరవబడిన తర్వాత అదంతా వ్యత్యాసంగా ఉంది. ఈరోజు ప్రజలు అక్షరార్థంగా వాక్యాన్ని చూస్తారు, అక్షరార్థంగా వాక్యాన్ని చూస్తారు. ఈరోజు అక్షరాన్ని కాదు మనం చూడాలి. అక్షరము చంపును కానీ ఆత్మయే జీవింప చేయను. ఆత్మ వాక్యమును వాగ్దానమునకై జీవింప చేయను. ఆత్మ వాక్యాన్ని వాగ్దానమునకై జీవింప చేయను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని అంగీకరించి లోబడినప్పుడు ఆత్మ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చినట్లుగా చేస్తుంది. ఆత్మ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చినట్లుగా చేస్తుంది. ఎందుకనగా అది విత్తనమై ఉన్నది. ఆత్మ దానికి జీవమునిచ్చును. అది మాటలోను ప్రవర్తనలోను విశేషముగా ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించిన పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రవక్త అన్నాడు, అది భూమిలో పాత పెట్టబడి విత్తనానికి వర్షం ఇచ్చినట్లుగా అది మాటలోను ప్రవర్తనలో విశేషంగా ఉండను. అది దాన్ని ఇచ్చును, అది పగలగొట్టును, జీవమునకు అది పగలగొట్టును. కాలానికి వాగ్దానము చేయబడిన వాక్యముగా యేసును నీవు చూచినప్పుడు అది అప్పుడు నీకు అది బయలుపరచబడను. నువ్వు ఆయన చూసినట్లయితే ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నవానిగా అదే క్రీస్తును నువ్వు చూస్తావు. వాక్యంలో నుండి నువ్వు ఆయన చూడగలిగితే అప్పుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడని నీకు అర్థమవుతుంది. మనుషుల బోధల వల్ల, మనుషులు చెప్పే మాటల వల్ల, తప్పుడు సిద్ధాంతాల వల్ల కాదు ఈరోజు మనం చూడాల్సింది. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం చాలా అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. నా అంశం పూర్తవ్వాలి, చాలా ఉంది ఇంకా. దేవుని చిత్తమైన తర్వాత కూడికలో మనం చూద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్తమానం మీకు ఇవ్వబడింది, చదవండి, పూర్తి చేయండి. హల్లెలూయా. ఈ వారంలో చదువుకురండి, మరలా వచ్చే ఆదివారం వర్తమానాన్ని కొనసాగించుకుందాం. మధ్యలో ఉన్న ఆరాధనలో 7వ మొదటి చదువుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనని వాక్యము ద్వారా ఆయనను సమీపించాలి, వాక్యము ద్వారా చూడాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆయన్ని గ్రహించగలుగుతావు, గమనించగలుగుతావు. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెను మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను మనం వేడుకుందాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందనని చెప్పాడు ఆయన. చూచుట అనగా శ్రద్ధ వహించుట, కాచుకొని ఉండుట. ఎంతమంది ఆయన కొరకు శ్రద్ధ వహిస్తున్నారు? ఎంతమంది ఆయన కొరకు కాచుకొని ఉంటున్నారు? నువ్వు ఆయన చూడాలంటే వాక్యములో నుండి నువ్వు ఆయన చూడాలి. ఏ సంఘ శాఖను బట్టో సంఘ సిద్ధాంతాన్ని బట్టో కాదు నా ప్రియులారా. వాక్యము ద్వారా నువ్వు ఆయన చూడాలి, వాక్యములో నుండి నువ్వు ఆయన చూడాలి. చూడగలవా? ఈ మధ్యాహ్నం కాచుకొని ఉండగలవా? ఆయనందు శ్రద్ధ వహించగలవా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇదిగో వాక్యము శరీరం ఆయను. ఈరోజు ఆయన శరీరంగా మనం ఉన్నాం. ఈరోజు బయలుపరచబడిన వాక్యముగా నీవు నేను జీవించినట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహింప చేయనట్లుగా ఆయన కృపను మనం వేడుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు నూరంతరంగా ఫలించినట్లుగా దేవుని యొక్క కృపను మనం వేడుకుంటూ ఆయన కనికరాన్ని మనం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడవి, మారని దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన. మధ్యాహ్న కాల సంధి నీ కృపను మేము వేడుకుంటున్నాం. నీ లేఖనంలో ఎన్నో ప్రాముఖ్యమైన కార్యాలు మేము చూచాము నాయన. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడం. నీ వైపు మేము చూస్తున్నప్పుడు నాయన ఏ విధంగా మేము చూస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. ఈరోజు కేవలం మిమ్మల్ని ఒక చరిత్రలో దేవుడిగా కాదు నాయన, పశువుల పాకలో మేము చూడటం లేదు నాయన, ఆ యొక్క చరిత్రలో ఉన్న దేవుడిగా మాత్రం కాదు ప్రభా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవని, నేటికి నీ సజీవుడిగా ఉన్న దేవుడవని, నేడు వాక్యమైన దేవుడవని మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్న విధానాన్ని మేము చూడగలుగుతున్నాం. అట్టి కృప మాకు దయచేయండి. ఎంతమంది నాయన ఈ గడియ యొక్క వాక్య ప్రత్యక్ష ద్వారా మిమ్మల్ని చూడలేకపోతున్నారు. ఆ బిడ్డలకు మీ ప్రత్యక్షతనివ్వండి, మీ బయలుపాటునివ్వండి, మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా సహాయం చేయము తండ్రి. మేము మీ వలె ఉండునట్లుగా, మీ వలె మార్చబడినట్లుగా మీ కృప మాకు దయచేయండి. పరిపూర్ణ వాక్య ప్రత్యక్షత బయలుపాటు ఇవ్వండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, లేవనెత్తండి, ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి. ప్రభువా నాయన నీ కొరకు మేము కాచుకుని ఉండే కృప దయచేయండి, శ్రద్ధ వహించే కృప దయచేయండి. మీ యొక్క గుణ లక్షణాలు ప్రచురించే బిడ్డలుగా ప్రభువా, మీ నడవడికను కలిగి ఉన్నవారుగాను ప్రభువా, నీకు మీకు ప్రతిబింబాలుగాను ఇదిగో నన్ను వాక్యము శరీరం అయిందని మరొకసారి మా జీవితాలు మేము రుజువుపరిచే కృప మాకు దయచేయమని విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నూరంతరంగా ఫలింపచేయండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను బలపరచు, స్థిరపరచండి, శక్తిమంతులు బలవంతం చేయండి, మీ ఆత్మతో నింపండి. అదే రీతిగా ప్రభా ఇదే నువ్వు రాలేకపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సహోదరు ప్రభా నాయన విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం, కొలకలూరు విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నీ కుమారుడి జీవితంలో మీరు అనుగ్రహింపజేసిన నూతన సంవత్సరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇంతవరకు కాచి కాబట్టి భద్రపరిచిన దేవుడవి. ఆ బిడ్డక జీవితంలో మరి అనుగ్రహింపజేసిన నూతన సంవత్సరంలో ఇంకా ఎక్కువగా మీకు సమీపంగా ఉండే కృప దయచేయండి. మిమ్మల్ని హత్తుకొని మీలో ప్రభా ఓ నాయన వాక్యంలో జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్నం కూడిన మమ్మల్ని అందరినీ చేయాలకు అప్పగిస్తున్నాం. మీ కృప దయచేయండి, మీ కనికరం దయచేయండి, ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి. సాయంకాలం జరగబోయే ప్రార్థనా కొడుకులో మీరు ఉండండి, వారంలో జరగబోయే కొడుకులో మీరు ఉండండి. ఎత్తబాటు ఆలస్యమైతే మరలా మేమందరినీ సమకలు ప్రభ కలుసుకునే పర్యంతం మీ కృపారకుల కింద మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ, కృపా, సమాధానం మధ్యాహ్నం కూడిన మనకును మనోళ్ళు సర్వలోకమును సిద్ధపరచిన సకల పరిశుద్ధులకును ఇప్పుడల్లా సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చు. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీవైనవి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువతున్నాను, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందరినీ దీవించును గాక, ఆమేన్.